అహంకారం ఎక్కువని, కోపం ఎక్కువని, చెప్పిన మాట వినరు, మీరు ఏమనుకుంటున్నారో మొండిగా వెళ్తారనేది. నా దగ్గర పనిచేసే 3 కానిస్టేబుల్ చంపిర్రు. వాళ్ళకి ఎంత ధైర్యం అండి అది? అది వాళ్ళకి ఏమొద్దు. అంటే అప్పుడు నిజామాబాద్ మీరు పనిచేసిన టైంలో ఒక డెకాయిట్ గ్యాంగ్ ఒకటి ఉండేది. ఈ డెకాయిట్ గ్యాంగ్లో చాలా గ్యాంగులు, ఒకటి పేరు మర్చిపోయాను, వాడు చాలా పెద్ద ఈ రోడ్ల మీద రోప్లేసి సైకిల్ మోటార్లు కార్లను అడ్డగించి దోచుకునేటారు. వాడిని నేనేం డెకాయిట్గా నేను ఒక కానిస్టేబుల్ కావాలని కొంత ధైర్యం చేసి సైకిల్ మోటార్ మీద పోయి స్మగ్లింగ్ ఆపినందుకు పనిష్మెంట్ ఇచ్చారు నాకు. అంటే ఎమ్మెల్యే పట్టుకున్నందుకు. అంటే పరదేశ్ నాయుడిని వాళ్ళు చంపినందుకు ప్రతీకారంగా మీరు రివెంజ్ అంటే వాడు అంత ఈజీగా దొరుకుతాడా? హెరాస్మెంట్ ఒక విలేజ్, ఒక్క సంఘటన చాలా ఉన్నాయి, ఒక్క సంఘటన చెప్తా. తాండూరులో మైలవార్ విలేజ్, బషీరాబాద్ మండలం. అక్కడ 3 అన్నదమ్ములు ఉంటారు, ఆజం ఖాన్, మోజన్ ఖాన్, సికిందర్ ఖాన్. వాళ్ళ దౌర్జన్యాలు ఎట్లుంటాయంటే మీరు సినిమాలో కూడా చూడలేరు. నాకు ఇప్పటి జ్ఞాపకం కిషన్ సింగ్ అని ఒక లంబడాయని, వానికి ఎదురు తిరిగినందుకు కాళ్ళ మీద జీప్ తీసుకపోతే ఒక కాలు యాంపిటేటెడ్. అయ్యో. ఇంకో పద్మమ్మ అని ఒక అమ్మాయి ఉండే, ఆమెకు చూడటానికి గుడ్లోకి, అది పేర్లు చెప్పదు కానీ వాళ్ళ డాటర్ యాదగిరిగుట్ట దాడి కానీ, బొమ్మలరారం పోలీసు మీద దాడులు, తుపాకులు ఎత్తుకెళ్ళిపోవడాలు. అప్పుడే ఒక నక్సలైట్ భువనగిరి గారు గుర్తుకొచ్చింది నయీం అనే వ్యక్తి. వీళ్ళందరినీ ఎలా హ్యాండిల్ చేశారు, వీళ్ళందరినీ ఎలా చూసేవారు? వాళ్ళ వృత్తి ఏంటంటే డబ్బులు వసూలు చేయడం. పెన్ టైప్ పిస్టల్స్ కూడా ఉండే వాళ్ళ దగ్గర. చాలా లేటెస్ట్ ఎడికెళ్ళి తెచ్చారో అప్పుడు అర్థం కాలేదు. రాజ్యాంగం మీద నమ్మకం లేదు, చట్టం మీద నమ్మకం లేదు, పొలిటికల్ మీద నమ్మకం లేదు. అంటే ముళ్ళుతో తీయాలని కూడా చెప్పేవారట. ముళ్ళుతో తీయాలని నా ఫస్ట్ కాన్సెప్ట్. ఒక ఎన్కౌంటర్ అయిందంటే రాచకొండ గుట్టలు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, మీ దాంట్లో ఎన్కౌంటర్. రాచకొండ గుట్టలలో ఏమైందంటే ఇన్ఫర్మేషన్, అది పెద్ద ట్రైనింగ్ సెంటర్ అప్పుడు. చూసారా మీరు? చూసాను. ఎప్పుడు ఎందుకు పోయారు? ఏదన్నా మర్డరు, బలిలలిత మర్డరు, ఈ రెండింటి వెనక కారకులు ఎవరు చేయించుంటారు? నయమే, 100% నయం. తర్వాత సబ్స్క్రైబ్ జైల్లో నుండి ఇవన్నీ ఆర్గనైజ్ చేసి. ఎందుకు వాళ్ళిద్దరి మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయండి? వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. పోలీస్ ఆఫీసర్లు అంతరంగాలు, అంటే వాళ్ళు చేసిన అచీవ్మెంట్స్ మీద ఈ కార్యక్రమం. గత వారం ఒక సీనియర్ ఆఫీసర్ని చూసాం, ఈ వారం మరో కొత్త ఆఫీసర్. ఇతని పేరు చెప్పే ముందు ఇతని గురించి చెప్పాలి. ఇతనికి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంటారు. ఇతను స్కెచ్ చేస్తే ఆ స్కెచ్లో ఖచ్చితంగా దళం అవ్వచ్చు లేదా డెకాయిట్ అవ్వచ్చు, వాడు ఎవడైనా సరే పడాల్సిందే, వాడు ఇతను తుపాకీ నుంచి వచ్చిన బుల్లెట్లు దెబ్బలు తినాల్సిందే. అంత పక్కా స్కెచ్ చేసే ఆఫీసర్. అతను చేసే ఎన్కౌంటర్లు 1, 2, 3 అని చెప్పలేం, అది 40 నుంచి 50 వరకు ఉండొచ్చు. అన్నిట్లో కూడా అతను సక్సెస్ అయ్యారు. కానీ ఇతని మీద దాడులు కూడా అదే స్థాయిలో జరిగాయి, బాంబుల దాడులు జరిగాయి. దాదాపు 3 సార్లు అతను బాంబుల దాడి నుంచి బయటపడ్డారు. ఇంత మంచి ఆఫీసర్, గతంలో పనిచిన డీజీపీలు కూడా చాలా మంచి ఆఫీసర్ అంటూ అతనికి కితాబులు ఇచ్చారు. అయితే ఇతనికి డీజీపీ నుంచి ఎంత రివార్డులు అవార్డులు వచ్చాయో ఇతని శిష్యులు కూడా అలాగే ఉన్నారు. ఇతనికి శిష్యులు అంటే ఇతను స్వయంగా తయారు చేసిన శిష్యులు కాదు, ఇతనికి ఏకలవ్య శిష్యులు చాలామంది ఉన్నారు. అటువంటి శిష్యుల్లో మన ఇటీవల పరిచయం చేసుకున్న మద్దిపాటి శ్రీనివాస్ ఒకరు. అంటే ఇప్పుడు మనం పరిచయం చేస్తున్న గెస్ట్ మద్దిపాటి శ్రీనివాస్కి గురువు, అదేవిధంగా గత డీజీపీ మెచ్చిన మంచి ఆఫీసర్. అతని పేరు రవీందర్ రెడ్డి. రవీందర్ రెడ్డి గారితో మాట్లాడే ముందు అతను అసలు ఎటువంటి అచీవ్మెంట్ చేశారు అనే కార్యక్రమం అతనితో మాట్లాడదాం. రవీందర్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం అండి. ఎలాగున్నారు సార్? ఫైన్. మీరు నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ టు నల్గొండ జిల్లాకి వచ్చారు. ఈ నిజామాబాద్ టు నల్గొండ జిల్లా మధ్య జర్నీ ఎలా సాగిందండి? నిజామాబాద్లో నేను పుట్టింది పెరిగింది నిజామాబాద్ జిల్లాలో. మా స్వంత ఊరేమో భీమ్గల్ మండలంలో గోనుగుప్ల విలేజ్. మా ఫాదర్ శంకర్ రెడ్డి గారు, మదర్ ఉంది. వారు ఫ్రీడమ్ ఫైటర్, పెద్ద బిజినెస్ మ్యాన్, ఆర్య సమాజిస్ట్. ఆ రోజుల్లో సోషలిస్ట్ పార్టీ అయినటువంటి జయప్రకాష్ నారాయణ గారితోటి సన్నిహితుడు. ఆ మూమెంట్లో చాలా పెద్ద పేరు గడించి పెద్ద వస్త్ర వ్యాపారి. తెలంగాణలోనే వారికి చాలా పెద్ద పేరు ఉండేది. ఆయన ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ మర్చెంట్ అసోసియేషన్ నిజామాబాద్ డిస్టిక్.
అప్పుడే ఎడ్యుకేషన్ అయిపోయింది. మాకు చాలా విలేజ్లో చాలా పెద్ద కుటుంబం. భూస్వాములని అప్పుడు ఉంటుంది కానీ ఇప్పుడంతా లేదు. ల్యాండ్స్ ఉన్నాయి, ఒక పెద్ద గడి ఉంది, అది కోటలాగా. అది మాకు తెలిసే వరకే, నేను అప్పుడు హెచ్ఎస్సి వచ్చే వరకు నాకు ఆ విలేజ్ గురించి తెలియదు. హెచ్ఎస్సి తర్వాత నేను మా ఫాదర్స్ డివైడ్ అయినప్పుడు అక్కడికి పోవడం జరిగింది. అప్పుడు వ్యవసాయం అంటే ఏంది, అక్కడ ల్యాండ్స్ అంటే విషయాలు తెలిసాయి. అంటే అప్పుడులోనే నక్సలైట్ ప్రభావం బాగా ఉండేది. వాళ్ళు మీ కుటుంబంలో ఒకరిని ఎవరో మర్డర్ చేశారని కూడా. అవును, కానీ అప్పుడు కాదు అది. నేను ఎడ్యుకేషన్ పీరియడ్లో, నేను అప్పటికి ఇంకా డిపార్ట్మెంట్లో రాలే. అప్పుడు గ్రాడ్యుయేషన్లో ఉన్నాను. 1974లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. 1975-70 వరకు నేను ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తుంటే 76లో నాకు పోలీస్ ఉద్యోగం వచ్చింది. దాంతోపాటు ఎక్సైజ్లో కూడా వచ్చింది, ఒక బ్యాంక్ ఆఫీసర్ కూడా వచ్చేది. కానీ నేను పోలీస్ మీద క్రేజీ తోటి పోలీస్ ఉద్యోగాన్ని, అంటే 3 ఉద్యోగాలు వస్తే మీరు పోలీస్ ఉద్యోగం చేసి. అంటే పోలీస్ చేయాలని ఉందా, లేదంటే అప్పుడులో నక్సలైట్స్ ఎఫెక్ట్ ఉంది వాళ్ళ మీద? అప్పుడు నక్సలిజం లేదండి, అప్పుడు అంటే కంప్లీట్గా లేదు. ఎవరికి తెలియదు, నక్సలిజం అనేదే తెలియదు. అప్పుడు ఆ పీరియడ్లో నేను పోలీసు ఉద్యోగం పోయాను. అంటే ప్యాషన్గా తీసుకున్నారా దేని? లేదంటే ప్యాషన్గా అక్కడ ఉన్నటువంటి కొద్ది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. మా మేనమామ గారు కూడా పోలీస్ ఆఫీసరే, ఓకే, ఈశ్వర్రెడ్డి గారు. అది ఇక్కడ సిటీలో ఎక్కువ చేశారు, ఆయన చనిపోయాడు. ఇక అక్కడ పనిచేసిన, నిజామాబాద్లో పనిచేసిన కొద్దిమంది ఆఫీసర్స్ ఉన్నారు, నారాయణ రెడ్డి గారు అని, భారీ గారు అని. వీళ్ళని నేను ఒక స్ఫూర్తిగా తీసుకుని అట్లా కావాలని ఎందుకంటే అప్పుడు నేను వాలీబాల్ ప్లేయర్ అండి. అప్పుడు నేను ఇంటర్ స్టేట్ కూడా రిప్రజెంట్ చేశాను. ఆ ప్లేయర్ కాబట్టి వీళ్ళందరితోటి దగ్గరగా ఉండి చూడడం జరిగింది. ఆ ఇన్స్పిరేషన్ తోటే నేను పోలీసు ఉద్యోగాన్ని చూస్ చేశాను. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి అప్పుడు? ఎలా సిచ్యువేషన్? నా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 77లో ఎండింగ్లో నాకు ప్రాక్టికల్ ట్రైనింగ్ అయిన తర్వాత నర్సాపూర్లో ప్రాక్టికల్ ట్రైనింగ్, తర్వాత శివంపేట అని, దొంతి శివంపేట అని, అది మెదక్ డిస్ట్లో నర్సాపూర్లో. అది ఒకప్పుడు చాలా చిన్న విలేజ్, కుగ్రామం కిందని, హైవే పక్కకు దగ్గరలో ఉన్నా కానీ డెవలప్మెంట్ కాలే అప్పుడు. అది అక్కడ 1 year చేశాను. అక్కడ చాలా కొద్ది ఫ్యాక్షన్ విలేజెస్ చాలా ఉండేది అప్పుడు. ఒక పెద్ద గ్యాంగ్ ఉండేది, లంబాడి తాండా, గంగాయపల్లి తాండా అని ఒక పెద్ద హరిదాస్ అనే ఒక పెద్ద గ్యాంగ్స్టర్ ఉండేది, డెకాయిటీ గ్యాంగ్స్టర్. అతన్ని అతి కష్టం మీద నేను దసరా రోజు నేను ఒక కానిస్టేబుల్ పోయి అడవిలోకి పోయి బై వాక్ పోయి పట్టుకొని వచ్చి చాలా కేసులు డిటెక్ట్ అయినాయి. తర్వాత నన్ను 1 year తర్వాత అక్కడ నుంచి చేగుంట అనే హైవే పోలీస్ స్టేషన్ వేశారు. తర్వాత తూప్రాన్, ఆడ 1 year 6 నెలల తర్వాత తూప్రాన్. అదేంటంటే కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువ ఉండే పోలీస్ స్టేషన్స్. నాకు ఎలాంటి రికమెండేషన్ ఎలాంటిది లేకుండా అక్కడ వేశారు. సరే తూప్రాన్ వేశారు. తూప్రాన్ నుంచి నన్ను నిజామాబాద్ డిస్టిక్ తీసుకు, నిజామాబాద్లో 2 Town పోలీస్ స్టేషన్ అనేది కమ్యూనిటీలలో చాలా హైపర్ సెన్సిటివ్, చాలా రౌడీలు వాళ్ళు వీళ్ళు పెద్ద తతంగం ఉండేది, చాలా హైడెక్ స్టేషన్. మొత్తానికి అక్కడ కూడా కంట్రోల్ చేయడం జరిగింది అందరి కోఆపరేషన్ తోటి. వ్యాస్ గారు ఉండే అప్పుడు, వ్యాస్ గారి సూచనల ప్రకారం అక్కడ మట్కా చాలా ర్యాంపెంట్గా ఉండేది. ఆ మట్కాను కూడా మేము ఆల్మోస్ట్ 0 తీసుకొచ్చాము. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా అంటే మట్కాకు ప్రసిద్ధి. ఎందుకంటే పక్కకే మహారాష్ట్ర, నాందేడు, అక్కడికెళ్ళి ఒక 4 మట్కా ఆర్గనైజర్స్ ఉన్నారు, రాజ్వీర్ అని, అభిమన్యుడు అని, అశోక్ అని. వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ ఫెలో. వాళ్ళని పట్టుకొచ్చి నేను పీడీ యాక్ట్లో బుక్ చేయడం కూడా జరిగింది. అంటే అప్పుడు నిజామాబాద్ మీరు పనిచేసిన టైంలో ఒక డెకాయిట్ గ్యాంగ్ ఒకటి ఉండేది, దాన్ని ఎలా ట్రై చేస్తారు? నిజామాబాద్లో కాదు, అది ఎడపల్లిలో. ఎడపల్లి. అక్కడ నుంచి నన్ను, ఈ ఎడపల్లి అనేది ఒక చాలా క్రైమ్ ప్రోన్ ఏరియా, మహారాష్ట్ర బార్డర్, నాందేడ్ బార్డరు, బిలోలి, ధర్మాబాద్ ఈ మండలాలకు అక్కడ దాదాపు పెద్ద ఏరియా అది. అన్ని గ్యాంగులు అక్కడ 2 విషయాలు చెప్పుకోవాలండి. ఒకటి డెకాయిటిక్ ప్రసిద్ధి, రెండోది అప్పుడు రైస్కు బ్యాన్ ఉండే, రైస్ స్మగ్లింగ్ ఒకటి. ఈ డెకాయిట్ గ్యాంగ్లో చాలా గ్యాంగులు, ఒకటి ఏదో పేరు మర్చిపోయాను. వాడు చాలా పెద్ద ఈ రోప్లేసి, రోడ్ల మీద రోప్లేసి సైకిల్ మోటార్లను కార్లను అడ్డగించి దోచుకునేటోళ్ళు. వాడిని నేనేం డెకాయిట్గా నేను ఒక కానిస్టేబుల్ కావాలని కొంత ధైర్యం చేసి సైకిల్ మోటార్ మీద పోయి
వాడికి రూపాయగానే మా మీద వాడు ఫోన్ చేసినాక మేము కూడా పట్టుకొని మొత్తానికి అఫ్జల్ అనే ఒక క్రిమినల్ను హరిదాస్ అనేటోను వాళ్ళని పట్టుకొచ్చి ఇంటరాగేట్ చేస్తే చాలా కేసులు వెళ్ళాయి. అప్పుడు వ్యాస్ గారు ఎస్పీ ఉండే, వారు చాలా రివార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం అక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక సాంబశివరావు చౌదరి అని తెలుగుదేశం అప్పుడే కొత్తగా ఫామ్ అయింది. ఎన్టీఆర్ కూడా అక్కడ నుంచే పార్టీ ప్రచారం స్టార్ట్ చేశాడు. అక్కడ జాడి జమాల్పూర్ అనే విలేజ్లో ఒక చర్చిలో ఆయన బ్లెస్సింగ్ తీసుకొని స్టార్టెడ్ ఈజ్ క్యాన్వాసింగ్. అప్పుడు ఈయన లక్కీలీ ఆ గాల్లో ఎమ్మెల్యే అయ్యాడు. అంతకుముందు ఈ వాజ్ స్మగ్లర్. ఆయనకు 3-4 రైస్ మిల్లు ఉండే. ఆయన ఎంబడబడి అది మొత్తాన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాడు స్మగ్లింగ్. అప్పుడు నేను వారు ఎంబడబడి మొత్తానికి స్మగ్లింగ్ ఆఫ్ చేస్తే నా మీద చాలా కంప్లైంట్లు చేశారు. అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ చేశారు. నాదెండ్ల భాస్కర్రావు గారు అప్పుడు డిప్యూటీ సీఎం ఉండే. ఇక నన్ను పిలిపించి అక్కడ ఎస్పీ గారు భాస్కర్ గారు ఉండి వారికి చెప్పి పనిష్మెంట్ కింద కామారెడ్డి పోలీస్ స్టేషన్ వేశారు. అంటే స్మగ్లింగ్ ఆపినందుకు పనిష్మెంట్ ఇచ్చారు. అంటే ఎమ్మెల్యేలు పట్టుకున్నందుకు. ఓకే, ఈ వాజ్ ఎమ్మెల్యేగా పట్టుకున్నప్పుడు అది కొద్దిగా ప్రెస్టేజ్ ఇష్యూ ఉంటుంది కదా. ఎమ్మెల్యే మీద కేసు రిజిస్టర్ చేశారు. కానీ స్మగ్లర్ తప్పేమున్నది నా కంటెన్షన్. మొత్తానికి నన్ను తీసుకుపోయి కామారెడ్డిలో పనిష్మెంట్ కింద వేశారు. అప్పుడు కామారెడ్డిలో చాలా ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం డెవలప్ అయిపోయింది. ఒక జగన్ అని శీలం నరేష్ ఎలియాస్ జగన్ అని ఒక పెద్ద వెల్ ఎడ్యుకేటెడ్, యాక్చువల్లీ వాజ్ డాక్టర్, చాలా ప్రజలలో సింపతి కూడా గెయిన్ చేశాడు. కానీ కొద్దిగా వైలెన్స్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడే ఒక ఫారెస్టర్ ఇక్బాల్ అనేట ఆయన చంపడం, ఇంకొక ఆయన ఇట్లా స్టార్ట్ అయింది. అప్పుడు వైలెన్స్ స్టార్ట్ అయింది కొద్దిగా. ఆ పీరియడ్లో నన్ను వేసినప్పుడు అక్కడ కూడా కామారెడ్డిలో రైతు సంఘాలు ఇవి వచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున దాదాపు 3.5 సంవత్సరాలు నేను అక్కడ పనిచేయడం జరిగింది. ఆ సమయంలో ఏమైందంటే అక్కడ ఇట్లా ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఒక చాలా టాప్ గ్రేడెడ్ నక్సలైట్ ఒక కామారెడ్డి టౌన్లోనే స్కూల్లో మీటింగ్ పెడుతున్నప్పుడు నేను పోయినప్పుడు అక్కడ సడన్గా చీకటి సమయం, అది టౌన్ హార్ట్ ఆఫ్ ద టౌన్లో అంత ఫ్రీగా తిరుగుతుంది, నా మీద ఫైర్ చేశారు. అప్పుడు శేషవరాం నాయక్ అని నా గన్మెన్ ఉంటే నన్ను పక్కకు దూసేసి మొత్తానికి ఎస్కేప్ అయ్యాం. ఎస్కేప్ అయ్యి ఇమీడియట్ ఫైర్ చేసాం. పబ్లిక్ అంతా చూస్తున్నప్పుడు వాడు అక్కడ చనిపోయాడు. దాంతో ఇక మెల్లమెల్లగా నక్సలైట్ మీద గ్రిప్ రావడం జరిగింది. అదే సమయంలో వాళ్ళు కూడా ప్రజా ఉద్యమాలు చాలా స్టార్ట్ చేశారు. రైతు కూలీ సంఘం అని ఒకటి పెట్టి ఒక పెద్ద ఎత్తున ఈ గద్దర్ వచ్చి పాటలు పాడతాడంటే గంజిలో చాలా పెద్ద ఎత్తున మీటింగ్ ఆర్గనైజ్ చేశారు. అక్కడ నేను ఉన్నప్పుడు నా మీద అటాక్ చేసి రాళ్ళతో చాలా కొట్టారు, ఒక్కరిని ఇండివిజువల్గా చేసి. ఇదంతా దెబ్బలు తగిలినాయి. బాంబు దాడి కూడా జరిగిందని విన్నాను. అది నెక్స్ట్. ఓకే, అప్పుడు క్యూర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో దగ్గర నక్సలైట్లు, అది కామారెడ్డి అవుట్స్కిట్స్లో సుభాష్ థియేటర్ అని బాలగౌడ్ గారి థియేటర్ ముందట ఒక శ్మశానం, అక్కడ మీటింగ్ అయినా ఒక సమాచారంతో పోయినాం, నేను ఒక హనుమంతోనే కానిస్టేబుల్. అక్కడ నా మీద బాంబులతో దాడి జరిగింది. అంత స్ప్లింటర్స్ అంతా చాలా ఇంజూరీ అయిపోయినా, చాలా అంటే చాలా ఇంజూరీ అయిపోయినా. ఇది ఇయర్ డ్రమ్ కూడా చాలా దెబ్బతిన్నది. అప్పటి నుంచి కూడా కొద్దిగా తక్కువ వినబడుతుంది అది. ఈ విధంగా నాకు అక్కడ అనుభవాలు ఎదురైనాయి. ఇక అది చూసేసి ఏం చేశారంటే కామారెడ్డి నుంచి నన్ను బోధన్ ట్రాన్స్ఫర్ చేశారు. బోధన్ల కమ్యూనల్ ఆడొక 8 నెలలు, ఆ గణేష్ ఇది ఆ కమ్యూనల్ ఇన్సిడెంట్స్ బాగా నిజామాబాద్లో. మొత్తానికి వాళ్ళందరినీ అదుపులో పెట్టేసుకున్న, మంచి పేరు వచ్చింది. అక్కడ ఎక్సలేటరీ ప్రమోషన్ ఇచ్చారు. కామారెడ్డిలో ఏదైతే వర్క్ చేశారో దానికి ఎన్టీ రామారావు గారు స్వయంగా అన్ని ఎక్సలేటరీ ప్రమోషన్ చాలామంది ప్రపోజల్స్ ఉన్నా నాది ఒక్కటి మాత్రం ఆ రోజు క్లియర్ చేయడం జరిగింది. అప్పుడున్న రామ్మోహన్ రావు గారు దాన్ని ఇనిషియేట్, ఎందుకంటే కామారెడ్డి విషయాలు ఆయన వాజ్ డిఐజీ ఎట్ ద టైం తెలుసు కాబట్టి ఆయన రికమెండ్ చేశాడు, అది వచ్చింది. అడికెళ్ళి నన్ను సాగర్లో వేశారు సిఐగా, ఫస్ట్ పోస్టింగ్ యాజ్ ఇన్స్పెక్టర్. నిజామాబాద్ టు నల్గొండ అట్లా జర్నీ జరిగింది. సాగర్లో ఏంటంటే ఇబ్బంది, చిన్న ఏరియా, 2 పోలీస్ స్టేషన్లు. అప్పుడు జయచంద్ర గారు ఎస్పీ ఉండ్రి, ఏకే ఖాన్ గారు కూడా ఎస్పీ ఉండ్రి. అంతలో ఒక భీమ్లా అనేది ఒక కానిస్టేబుల్ కంట్రోల్ రూమ్ నుంచి తుపాకులు ఎత్తుకొని దాన్ని ఆపరేషన్లో అక్కడ ఎందుకు పారిపోయాడండి? ఎందుకు పారిపోవాల్సి వచ్చింది అడవుల్లోకి?
వాడు ఒక గ్యాంగ్ ఫామ్ చేద్దామని. కానిస్టేబుల్ అయ్యండి. కానిస్టేబుల్, ఏపీఎస్పీ కానిస్టేబుల్. ఏపీఎస్పీ కానిస్టేబుల్ అంటూ గ్యాంగ్ ఫామ్ చేద్దామని తుపాకులు తీసుకొని పోయి వాడి ఏరియా మొత్తం ఇది దేవరకొండ ఏరియా, బార్డర్ టు మాచర్ల గుంటూరు డిస్టిక్ బార్డర్లో నల్లమల్ల ఏరియా, ఆ ఏరియాలో తిరుగుతుందంటే అక్కడ క్యాంప్ వేసినాం. అని ఒక 1 month ఈ జూన్ నెలలో తిరిగాం. బాగా తిరిగితే ఇక్కడ మొత్తానికి అక్కడ రాకుండా చేయగలిగినాం. కాకపోతే నేను సిక్ అయిపోయాను. ఒక వాటర్ కోంబింగ్ పోయి నీళ్ళు దొరకక సాగర్లు ఉన్న రియర్ వాటర్ వడబోసుకొని తాగట్లా ఇమీడియట్ సిక్ అయ్యి చాలా సీరియస్ అయిపోయింది. అప్పుడు అక్కడ నుంచి పనిచేస్తుంటే ఆల్ ఆఫ్ సడన్ అప్పారావు గారు నన్ను తీసుకొచ్చి విజిలెన్స్లో వేశాడు. అంతవరకు విజిలెన్స్ అంటే ఏంటి తెలియదు. విజిలెన్స్ వచ్చి అక్కడ 2.5 years ఇస్తే ఇక పొలిటికల్ ఇంటర్ఫరెన్స్, ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ ఉండే. నన్ను కంప్లైంట్ చేయమన్నారు, నాతో కాదు ఉంచి పంపియారంటే అక్కడ నుంచి నన్ను రవి డీజీ గారిని మరి ఆయన మినిస్టర్ గారు ఒప్పుకుంటలేరు, పంపించేయమంటే నేను ఇమీడియట్గా ఛార్జ్ ఇచ్చేసి వచ్చేసిన. వస్తే కృష్ణమూర్తి గారు నాకు సంగారెడ్డిలో పోస్టింగ్ ఇచ్చారు. అప్పుడు సాంబశివరావు గారు ప్రజెంట్ డీజీ ఆంధ్ర ఏపీ వారు ఎస్పీగా ఉండ్రి. అటు ఆయన 1-2 months చేసిన తర్వాత మాలకొండే గారు ఎస్పీ గారు వచ్చారు. అదే సమయంలో ఈ బాబరీ మస్జిద్ ఇష్యూ December 16. సంగారెడ్డి కూడా యూ నోన్ ఫర్ కమ్యూనల్, చాలా పెద్ద కమ్యూనల్ డిస్టర్బెన్సెస్ అయినాయి. అక్కడ ఒక్క ఇన్సిడెంట్ చాలా కత్తిప్పట్లు కూడా జరిగిండే. అంతకుముందు జరిగిండే, తర్వాత నేను ఉన్నప్పుడు 2-3 జరిగినాయి. అవి మొత్తాన్ని పట్టుకున్నాము, కంట్రోల్ చేసినాం సక్సెస్ఫుల్గా, ఫర్దర్గా ఏం కాకుండా. ఎందుకంటే అక్కడ ముస్లిమ్స్ కూడా కోఆపరేట్ చేశారు, హిందూస్ కూడా కోఆపరేట్ చేశారు. ఎస్పీ గారు సపోర్ట్ ఉండే. వీ కుడ్ ఏబుల్ టు సక్సీడ్ ఇన్ దట్. మాలకొండ అది చూసి నువ్వు సిద్దిపేట పోవాలా, ఆడ నక్సలైట్స్ ఉన్నాడు. అక్కడ కొనయ్య గారు మల్లేశన్ నారాయణరావు పేట, ఆయన చాలా డ్రీడెడ్ నక్సలైట్. సబ్దళాలని ఉండే, ఈ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ సబ్దళం. 2-3 సబ్దళాలు ఉండే. గిరాయిపల్లి దళపై ఇక్కడ ఉండే. వాళ్ళ కంట్రోల్లో వీళ్ళు పనిచేస్తారు. అంటే గిరాయిపల్లి కంట్రోల్లో ఈ దళం ఉంటుంది. ఓకే. అప్పుడు 3 దళాలు ఉండే. 3 దళాలు, ఒకటి సిరిసిల్ల బార్డర్ ఒక దళం ఉంటుంది. ఇది సబ్దళం. ఇదే సిరిసిల్ల ఆపరేట్ చేస్తుండే, సిద్దిపేట ఆపరేట్ చేస్తుండే. పక్కకు తోగుట్ట వైపు ఒక దళం ఉండదు, అది రాధక్క దళం. రాధక్క దళం అప్పుడు నా జ్యుడిక్షన్ లేదు కానీ నేను కోంబింగ్ చేశాను. ఓకే. ఈ డ్రీడెడ్ నక్సలైట్ దాదాపు 120 కేసెస్లో వాంటెడ్ ఉండే. దాదాపు 20 cases ఆఫ్ మర్డర్స్, ఇంక్లూడింగ్ వారు ఓన్ హెడ్ మాస్టర్ వేణుగోపాలరావు గారు చాలా క్రూరంగా చంపేశాడు. ఎందుకు? పోలీస్ ఇన్ఫార్మర్ అయినా వట్టిగానే టెర్రరైజ్ చేయడానికి. ఓకే. ముసలైన పెద్ద ఆయన వాళ్ళ టీచర్, హెడ్ మాస్టర్. ఇలా చాలా దోపిడీలు ఇష్టం ఉన్నట్టు చేస్తే అప్పుడు మాలకొండ ఇది ఎట్లయినా నువ్వు కంట్రోల్ చేయాలని నన్ను అక్కడికి పంపించాడు. అక్కడ పోయిన తర్వాత 6 monthsలో అతన్ని డిటెక్ట్ చేయడం, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చనిపోవడం జరిగింది. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటారు, ఎన్కౌంటర్ అంటారు? నేనైతే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటాను. ఎన్కౌంటర్ అంటే డిఫరెంట్ మీనింగ్, ఇట్ కన్వేస్ డిఫరెంట్ మీనింగ్. కానీ ఊతపదం అయిపోయింది. ఎన్కౌంటర్ అని ఎప్పుడు ఒప్పుకోలేదు. ఎన్కౌంటర్ అంటే పట్టుకుపోయి కాల్సక ఎన్కౌంటర్ అంటే అనే ఉద్దేశం. ఎన్కౌంటర్ అంటే కూడా ఎక్స్చేంజ్ ఫైరే, కానీ ప్రజలు ఎట్లా అభిప్రాయపడి ఎన్కౌంటర్ అంటే తీసుకుపోయాం, ఆ కాన్సెప్ట్ వచ్చేసింది. ఎందుకంటే అది మీడియా ద్వారా వచ్చిందా, సివిల్ లిబర్టీస్ ద్వారా వచ్చిందా నాకు తెలియదు. ఎన్కౌంటర్ ఇట్ కన్వేస్ డిఫరెంట్ మీనింగ్. అట్లా అది అంటే అప్పుడులో పరదేశ నాయుడు అంతకు జస్ట్ 1 day బిఫోర్ పరదేశ్ నాయుడు గారు చనిపోవడం జరిగింది. నెక్స్ట్ డే లక్కీలీ ఇది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కోనయ్య గారు మల్లేష్ ఇంకోటి మర్చిపోతున్నారు. ఇట్లా అంటే పరదేశ నాయుడిని వాళ్ళు చంపినందుకు ప్రతీకారంగా మీరు రివెంజ్ అంటే వాడు అంత ఈజీగా దొరుకుతాడా? వాడు దాదాపు అంటే అప్పటికే మీరు పట్టుకొని చిత్రహింస పెట్టి పరదేశ నాయుడికి ఎన్కౌంటర్ అంటే మీ పోలీస్ అప్పర్ హ్యాండ్ కోసం అట్లా వాడు దొరికే రకం కాదండి. ఒకవేళ దొరికితే సిద్దిపేట అంతా తొందరగా పాకిపోతుంది. చాలా చాలా పాపులర్ వ్యక్తి. అది మన ప్రజెంట్ సీఎం. అంటే సీఎం గారు అప్పుడు జరిగింది. ఇది పరదేశ్ నాయుడు గారి ఇష్యూ జరిగిన తర్వాత నెక్స్ట్ డే జరిగింది, 2 days తర్వాత. ఓకే, 2 days తర్వాత. అంటే దానికి బ్యాలెన్స్ చేసినట్లుగా, అంటే బ్యాలెన్స్ చేసినట్టు అని స్టేట్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అప్పటికే వీడంతా ఈక్వల్ అన్నట్టు కూడా నడుచుకుంటుండే. నెక్స్ట్ అండి అదే తర్వాత ఇక అక్కడ మన ప్రజెంట్ సీఎం వాజ్ ఎట్ ద టైం
ఎమ్మెల్యే ఉండ్రి మదన్ మోహన్ రావు. చాలా అందరికీ కూడా చాలా ఇబ్బంది ఉండే వాళ్ళతోటి. ప్రతి లీడర్కి అక్కడ డబ్బులు వసూలు అన్ని ఎన్ని ఐపీఎస్లో ఎన్ని సెక్షన్లో నన్ను నేరాలు చేసేవాడు. ఎవరు? దట్ కోనయ్య గారు మళ్ళీ. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఒక ఓపెన్ ఎన్కౌంటర్ అయింది చంద్లాపూర్లో. చంద్లాపూర్ అనేది ఒక విలేజ్, ఒక శబ్దలం ఒక ఇంట్లో ఉంటుందంటే దాదాపు మేము 1.5 monthలో ఒక మొక్కజొన్న తోటలో కావలా కాసి ఒక లేడీ ఇన్ఫార్మేట్ మాకు ముసలామె, ఆమె ద్వారా సేకరించి ఆ ఇల్లు మీద అటాక్ చేస్తే వాళ్ళు ఇంటి పైకి ఎక్కి ఫైర్ స్టార్ట్ చేశారు. ప్రజలంతా చూస్తున్నారు. అది అబౌట్ ఇన్ బిట్వీన్ 10 and 11 ఈవినింగ్. అప్పుడే చంద్రుడు కూడా ఉన్నాడు, అంటే మూన్ లైట్ ఉంది. దాంతో అందరు ప్రజలు చూస్తున్నారు. అప్పుడు 3 చనిపోయారు. అప్పుడు అంటే రియల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఈజ్ రియల్ ఆల్వేస్. అంటే పబ్లిక్ ముందు జరిగింది అంటున్నారు కదా. పబ్లిక్ చాలా మంది విట్నెస్ టు దట్. దాని తర్వాత నాకు ప్రమోషన్ కానీ రాశారు, కానీ అప్పుడు ఇవ్వలేదు డిఫరెంట్ రీజన్స్ తోటి. దెన్ ఐ వాజ్ పోస్టెడ్ టు తాండూర్. తాండూర్ ఈజ్ ఆల్సో కమ్యూనల్. కాకపోతే అది ఎంత అంటే హెరాస్మెంట్, ఒక విలేజ్, ఒక సంఘటన చాలా ఉన్నాయి, ఒక్క సంఘటన చెప్తా. తాండూరులో మైల్వార్ విలేజ్, బషీరాబాద్ మండలం. అక్కడ 3 అన్నదమ్ములు ఉంటారు, ఆజం ఖాన్, మోజం ఖాన్, సికిందర్ ఖాన్. వాళ్ళ దౌర్జన్యాలు ఎట్లుంటాయంటే మీరు సినిమాలో కూడా చూడలేరు. వాళ్ళకి ఎవరైనా ఎదురు మాట్లాడితే వాళ్ళ జీబులో కట్టేసి ఎదురుగా పట్టుకొని సైకిల్ మోటార్ మీద జీబును వాళ్ళ కాళ్ళ మీదకి వెళ్ళి నడుపుతారు. కాళ్ళు ఇరిగిన వాళ్ళు 2-3 అక్కడ. నాకు ఇప్పటికి జ్ఞాపకం, కిషన్ సింగ్ అని ఒక లంబడాయన, వానికి ఎదురు తిరిగినందుకు కాళ్ళ మీద జీప్ తీసుకపోతే ఒక కాలు యాంపిటేటెడ్. అయ్యో. ఇంకో పద్మమ్మ ఒక అమ్మాయి ఉండే, ఆమెకు చూడటానికి గుడ్లోకి, అది పేర్లు చెప్పదు కానీ వాళ్ళ డాటర్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఇష్టం లేకుండా ఒక్కొక్కసారి ఆల్మోస్ట్ గ్యాంగ్ రేప్ టైప్లో చేసి అక్కడ భూములు ఆక్రమించుకొని చాలా పెద్ద ఎత్తున. ఇప్పటికి కూడా మీరు పోతే చాలామంది చెప్తారు, అక్కడ లింగాయతులు చాలా భక్తులు, వాళ్ళు భయపడతారు, చాలా మంచి వాళ్ళు. వాళ్ళందరినీ వెళ్ళగొట్టి వాళ్ళ భూములను ఆక్రమించుకున్నారు. తర్వాత ఒక జోషి అనే అతను సంగీత విద్వాంసుడు, రాష్ట్రపతి మెడల్ విన్నర్, ఆయన రాష్ట్రపతి అవార్డు ఉన్నటువంటి ఆయన. పిల్లలు లేరు, ఒక 25 ఎకరాల భూమి ఉంటే అది లాగేసుకొని, ఆ 25 ఎకరాలు లాగేసుకుంటే వీళ్ళు బిచ్చం అడుక్కుంటా బషీరాబాద్ శ్రీరామ టెంపుల్లో ప్రసాదాలు తినుకుంటాడు. వాళ్ళని ఆ విధంగా చేసి అయితే వీళ్ళు ఎంబడబడి మొత్తానికి గట్టి యాక్షన్ తీసుకొని లోపడేసినప్పుడు నాకు అప్పుడు ఎంక్వైరీ పెట్టించారు. అప్పుడు ఉన్న మాజీ హోంశాఖ మంత్రి ఇంద్రారెడ్డి గారు, వారికి వీళ్ళు కొద్దిగా అసోసియేట్. ఇంద్రారెడ్డి గారు సపోర్ట్ చేశారు వాళ్ళ ముగ్గురికి. ఒక పార్టీ లీడర్గా ఉండి వీళ్ళంతా లోకల్ లీడర్స్ అక్కడ. అది దాంట్లో కూడా నన్ను చాలా, అప్పుడు నేను ఈ ఇష్యూ జరిగినప్పుడు అప్పటికి లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ స్ప్లిట్ అయిపోయింది, అది చంద్రబాబు నాయుడు గారు. ఆ సమయంలో ఏమైందంటే ఇక నాకు ఆ మాధవరెడ్డి గారి నోటీసులు వచ్చాను. ఆ మాధవరెడ్డి గారు ఈయనకు కావాలని చాలా ట్రై చేశాడు. నేను 3-4 సార్లు ఆర్పీ సింగ్ గారి దగ్గర పోయి రిక్వెస్ట్ చేసుకొని క్యాన్సిల్ చేయించుకో, ఆయన వదలకుండా నన్ను చౌటుప్పలు వేశాడు. తాండూరు నుండి మీ జర్నీ నల్గొండలో మళ్ళీ చౌటుప్పల్ భువనగిరిలో సీఏగా వచ్చాను నేను. అక్కడ జనార్దన్, పైడి గోపాలకృష్ణ, ఎలియాస్ జనార్దన్ పబ్లిక్లో మహా సపోర్ట్. ఎట్లా అంటే ఒక లీడర్ కూడా ఉండదు. అక్కడ ఒక తంగలపల్లి అనే విలేజ్లో వాడు ఒక డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పెట్టి చౌటుప్పల్కి నీరు అందిస్తుండే, డ్రింకింగ్ వాటర్ పెద్ద ట్యాంక్ కట్టి. తర్వాత ఇప్పుడు బహుశా మీకు ఐడియా ఉంటుంది, మల్కాపూర్ ఏరియాలో ఘాట్ కంచా ల్యాండ్స్ కొన్ని 1000 ఎకరాలు ఉంటుంది. ఆర్డీఓను రాచకొండ గుట్టలకు పిలిపించి అక్కడ వీళ్ళందరికీ ఆ ల్యాండ్ అంతా పట్టా చేయించాడు వాళ్ళ మిలిటెంట్స్. ఆ విధంగా సింపతి గెయిన్ చేశాడు. అట్లనే దేవలమ్మ నాగారంలో అక్కడ మీకు బహుశా ఉమా వెంకటరామరెడ్డి గారు ఎక్స్ మినిస్టర్, వాళ్ళ తల్లిగారు ఊరు. అక్కడ వాళ్ళ ల్యాండ్స్ ఇంకా మిగతా చాలా ల్యాండ్స్ తీసేసుకొని జబర్దస్తిగా వాళ్ళని అమెరికాకి వెళ్ళి పిలిపించి అక్కడ రిజిస్ట్రేషన్ చేశాను. అప్పుడు దీంట్లో నా నోటీసులు వచ్చి మళ్ళీ నేను రివర్స్ చేశాను. ఆ మిలిటెంట్లను బెదిరించి మళ్ళీ గవర్నమెంట్కి అప్పచెప్పాను. వీళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోయింది. దాంతో స్కఫల్ స్టార్ట్ అయింది. చాలా యుద్ధం లెక్క అయిపోయి అప్పుడు నీలం సహాని. ఆయనకి ఎవరు సపోర్ట్ లేరు అప్పుడు?
ఎవరికి? ఆ జనార్దన్కి భూములు ఆక్రమించిన వ్యక్తికి పొలిటికల్ నక్సలైట్ కదా జనార్దన్. పైడి గోపాలకృష్ణ ఎలియాస్ జనార్దన్ సిఓ. ఓకే. పెద్ద లీడర్ నక్సలైట్ వాడు, దళం లీడర్. అంటే ఎన్కౌంటర్ చేశారు లేదంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్? అది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. చాలా పెద్దోడు వాడు పట్టుకోవాలంటే అసాధ్యమైన విషయం, అది చాలా అసాధ్యమైన విషయం. చాలా కష్టపడ్డాము. మొత్తానికి డియర్ అదేదో నాకు ప్లేస్ జ్ఞాపకం లేదు కానీ అక్కడ అది నారాయణపూర్ ఏరియా థిక్కెస్ట్ ఫారెస్ట్లో వీడిపోయి అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ తోటి పోవడం జరిగింది. అక్కడ అయిపోయింది. అక్కడ నుంచి అక్కడ కొద్దిగా ఇంకెక్కువైంది మూమెంట్. వాళ్ళు ఏం చేశారు, దానికి కౌంటర్గా మాధవరెడ్డి గారు ఫాలోవర్ ఉంటారు ఒక ఆయన, మోహన్ రెడ్డి, ఆయన భార్య మండల ప్రెసిడెంట్. ఆయన కూడా పిలిస్తే పోవడే వీళ్ళంతా లీడర్స్, నమ్మకం ఏది చెప్తే పని చేయాల్సింది వాళ్ళు. ఆ మోహన్ రెడ్డిని పిలిపించి కొట్టి చంపేసింది. అంటే దీనికి రివెంజ్గా ఇక వాళ్ళు దే స్టార్టెడ్ వార్ అగెన్స్ట్ గవర్నమెంట్ అన్నట్టు. అంతకుముందు ఉండే, ఇప్పుడు మన రెసిస్టెంట్ కాగానే అక్కడి నుంచి కూడా మనకు స్టార్ట్ అయింది అన్నట్టు పోలీసుని అటాక్ చేయడం. అంతవరకు పోలీస్ అనేది లేదు, పెద్ద ఫోర్స్ ఉంటుండే, స్టేషన్లో కూర్చుంటుండే, కోంబింగ్ లేదు, ఎలాంటి సెక్యూరిటీ భద్రత లేదు ప్రజలకు. ఆ సమయంలో నేను ఒక 3-4 కానిస్టేబుల్స్, వాడు అఫ్జల్ అనే కానిస్టేబుల్ ఉండే, వాని తర్వాత నక్సలైట్ పాపం చంపేశారు వాడి ఇంటికి పోయి. చాలా వెరీ గుడ్ కానిస్టేబుల్, వాడిని చంపినారు. తర్వాత ఇంకో కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ ఉండే. ఇట్లా 3-4 కానిస్టేబుల్ చంపేయడం జరిగింది. ఇక చౌటుప్పల్లో కూడా గట్టిగా మేము ఎదుర్కోవడం, ఇట్లా ప్రజలలో మిలిటెంట్లను కొద్ది కేసులు పెట్టి పంపించడము, ఇట్లా చాలా కోంబింగ్ ఎఫెక్టివ్ చేసి అంతలోకి అక్కడ పాండురంగారెడ్డి గారు డిఎస్పీ ఉండే, మన సీనియర్ ఆఫీసర్ భువనగిరిలో. ఇక ఆయన కొద్దిగా ఏజ్ అంటే యాక్టివ్ మ్యాన్. ఇక మాధవరెడ్డి గారు అన్నారు, ఆయనకు మంచి వేరే స్టేషన్కి పంపి నాకు అప్పుడు ఎక్సలెంటరీ ప్రమోషన్ ఇచ్చి 1996లో భువనగిరి డిఎస్పీగా పోస్ట్ చేశారు. ఓకే. ఇంతవరకు రవీందర్ రెడ్డి గారి జర్నీ చూసాం. ఇప్పుడు భువనగిరి డిఎస్పీకి వచ్చేసరికి నల్గొండ జిల్లా భువనగిరిలో నక్సల్స్ మూవ్మెంట్ చాలా స్పీడ్గా రగులుతుంది. ఆ టైంలో అతను ఏ విధంగా చేశారు, అసలు భువనగిరిలో నక్సల్స్ మూవ్మెంట్ ఎలాగుందో ఒకసారి చూద్దాం. 1996 నల్గొండ జిల్లా భువనగిరి సబ్ డివిజన్ పీపుల్స్ వార్ గ్రూపుకు పట్టున్న ప్రాంతం. కేవలం పీడబ్ల్యూజీ కాకుండా ఆర్ఎస్యు, రైతు కూలీ సంఘాల పేరిట విధ్వంసాలు సృష్టిస్తున్నాయి. అదే సబ్ డివిజన్ ఆలేరు, నారాయణపూర్, చౌటప్పల్ ఏరియాలో జనశక్తి రాజన్న గ్రూప్, జనశక్తి వీరన్న గ్రూపులు బెదిరింపులు, కిడ్నాప్లు, హత్యలు చేస్తుండేవి. ఇవి కాకుండా రాత్రి అయితే దోపిడీ దొంగలు రెచ్చిపోయేవారు. అంటే భువనగిరి సబ్ డివిజన్లో శాంతి భద్రతలు అదుపు తప్పాయని చెప్పవచ్చు. అలాంటి సమయంలో భువనగిరి సబ్ డివిజన్ డిఎస్పీగా రవీందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. వెంటనే చౌటప్పల్ హోమ్ మినిస్టర్ మాధవరెడ్డి అనుచరుడు మోహన్ రెడ్డిని పీపుల్స్ వార్ గ్రూప్ హత్య చేసి డిఎస్పీకి వెల్కమ్ చెప్పాయి. డిఎస్పీ రవీందర్ రెడ్డి దర్యాప్తు ప్రారంభించక ముందే బీజేపీ సర్పంచ్ను హత్య చేసి సవాలు విసిరారు పీడబ్ల్యూజీ సభ్యులు. అక్కడితో ఆగకుండా టెలిఫోన్ ఎక్స్చేంజ్లు పేల్చివేయడం, బస్సులు దగ్ధుంచడంతో పాటు ఆలేరు, నారాయణపూర్, చౌటప్పల్ ఏరియాలో 3 పోలీస్ కానిస్టేబుల్ను దారుణంగా హత్య చేశారు. వరుస సంఘటనలతో రగిలిపోయిన డిఎస్పీ రవీందర్ రెడ్డి ఇక డైరెక్ట్గా రంగంలోకి దిగారు. పన్నుకు పన్ను, కన్నుకు కన్ను సిద్ధాంతాన్ని నమ్మారు. వాళ్ళ విధ్వంసం సృష్టిస్తే ఈయన ఎన్కౌంటర్తో జవాబు చెప్పడం ప్రారంభించారు. ఆ విధంగా 4 సంవత్సరాలు 50కి పైగా ఎన్కౌంటర్లు చేశారు. దాంతో భువనగిరిలో 80% దళాలు కనుమరుగయ్యాయి. సార్, భువనగిరి మీరు ఎస్ఐ నుంచి సిఐ నుంచి డిఎస్పీ, భువనగిరి అన్నది మేజర్. భువనగిరిలో మీరు ఎంటర్ అయ్యే టైంకి సిచ్యువేషన్ చాలా బ్యాడ్ సిచ్యువేషన్ అప్పుడు చూసాం పేపర్లో కూడా. యాదగిరిగుట్ట మీద దాడి కానీ, బొమ్మలరావరం పోలీసు మీద దాడులు, తుపాకులు ఎత్తు వెళ్ళిపోవడాలు. అప్పుడే ఒక నక్సలైట్ భువనగిరి అనగానే గుర్తుకొచ్చింది నయీం అనే వ్యక్తి. వీళ్ళందరినీ ఎలా హ్యాండిల్ చేశారు, వీళ్ళందరినీ ఎలా చూసేవారండి? మొదటగా నేను పోయినప్పుడు సిచ్యువేషన్ గురించి చెప్తాను మీకు. నేను అక్కడ ఛార్జ్ తీసుకున్న వెంటనే ఒకసారి మొత్తం ఏరియా అంతా ఒకసారి రివ్యూ చేస్తే అక్కడ ఉన్న ఈ పార్టీ లేదని, నక్సలైట్స్ గ్రూపులు ఇవి లేవనేది ఏం లేదు. అన్ని గ్రూపులు మొత్తం ఇండియాలో, భారతదేశంలో ఎన్ని గ్రూపులు నక్సలైట్ గ్రూపులు ఉన్నాయి అక్కడ కూడా ఉన్నాయి. పీడబ్ల్యూజీ ఉంది, రైతు కూలీ సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు సిపిఐ, మా ఎమ్మెల్యే ఇది వీరు మావోయిస్టుల రాజన్న వర్గము, సిపి గ్రూప్, జనశక్తి గ్రూప్,
వీరన్న వర్గము, ఆ వర్గము, వీర చాలా ఉన్నాయి. అది కాక చిన్న చిన్న గ్రూపులు ఓన్ స్టైల్లా సెల్ఫ్ స్టైల్ గ్రూప్స్. వాడు వృత్తి ఏంటంటే డబ్బులు వసూలు చేయడం. ఇక ఇటు సిపిఎంఎల్ మార్క్స్ వీళ్ళది ఏంటంటే ఆర్ఎస్సి కూడా ఉండే, విప్లవ కవులు కూడా ఉండ్రి. ఈ వీళ్ళది ఏంటంటే వీళ్ళు వైలెన్స్ టు టెర్రరైజ్ ది ఏరియా, మొత్తం మందాన్ని కంట్రోల్ పెట్టడానికి ఒక బ్రాండ్ చేయడం, ఇన్ఫార్మెంట్ అని బ్రాండ్ చేయడం, లేకపోతే భూస్వామి అని బ్రాండ్ చేయడం, కాల్ చేయడం, విచ్చల విడిగా అన్నట్టుగా. అప్పటికి చాలా మర్డర్స్ అయినాయి. వీళ్ళేమో డబ్బులు వసూలు చేయడం, ఇవ్వకపోతే కొట్టడం. అది ముఖ్యంగా ఆలేరు ఏరియాలో ఉండండి. ఆలేరు, రాజాపేట ఏరియాలో వీళ్ళ మూవ్మెంట్ ఉండే, జనశక్తి. వీళ్ళు గ్యాంగ్ వార్స్ ఆ విధంగా కూడా జరిగిందే. ఫస్ట్ స్టార్టెడ్ విత్ ఈ స్ప్రింటర్ గ్రూప్స్ ఉన్నటువంటి వాళ్ళ మీద అటాక్ చేయడం, పట్టుకోవడం, జైలుకు పంపించడం. ఒక 2-3 ఇన్సిడెంట్ల ఎక్స్చేంజ్ ఆఫ్ వాళ్ళ దగ్గర మంచి వెపన్స్ ఉండండి, చాలా మంచి వెపన్స్ ఉండే. వీళ్ళ పీడబ్ల్యూజీ కన్నా ఎక్కువ మంచి అవన్నీ రికవరీ చేయడం. మంచి ఒకటి పెన్ టైప్ పిస్టల్స్ కూడా ఉండే వాళ్ళ దగ్గర. చాలా లేటెస్ట్ ఎడికెళ్ళి తెచ్చారో అప్పుడు అర్థం కాలే. అవన్నీ రికవర్ అయినాయి. అవన్నీ మనం అక్కడ డంపులా డిపాజిట్ చేయడం జరిగింది. తర్వాత క్యాష్ కూడా చాలా. అవన్నీ ఒక స్ట్రాటజీ అక్కడ అది పెట్టుకున్నాం. సెకండ్ స్ట్రాటజీ పీడబ్ల్యూజీ కనుక వీఆర్ స్టార్టెడ్ చేజింగ్. ఇక్కడ అంటే కేకే అన్నట్టు ఆయన ఉండే, కిరణ్ కుమార్ అని. ఈ వాజ్ డిసిఎస్, యాక్చువల్ నేటివ్ ఆఫ్ వెంకటేశ్వర్లు, వైశ్య బై కాస్ట్ ఫ్రమ్ జగ్త్యాల్, వాహాడ్ రీడెడ్ ఉండే. మల్లన్న అని ఉండే ఒక ఆయన, ఆయన ఈజ్ కేసముద్రం ఆయన విలేజ్. తర్వాత కూడా ఈ సాంబశివుడు, అప్పుడు ఈ వాజ్ ఓన్లీ మిలిటెంట్, అంటే మెంబర్ ఆఫ్ ద దళం. వాళ్ళ తమ్ముడు కొన్ని రోజులు ఉండే, ఎవడు రాములు, కోనపూర్ రాములు. ఇట్లా చాలామంది ఉండే. నయీం మన క్యారెక్టర్ అప్పుడు మీకు నయీం అప్పుడు జైల్లో ఉండే నేను ఉన్నప్పుడు. నేను యాదగిరిగుట్ట మీద దాడి చేశాడు కదా, యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ మీద, యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు అప్పుడు కూడా అటాక్ చేసినట్టున్నాడు కదా నయీం జైలు. అప్పుడు అసాబ్ మర్డర్ కేసు అయిన తర్వాత ఈ వాజ్ ఇన్ జైల్. అచ్చా, మీరు ఒకవేళ భువనగిరి వెళ్ళినప్పుడు ఆ సిచ్యువేషన్ రెండు వికలం ఉంటుంది. ఒకటి జనశక్తి, ఒకటి పీడబ్ల్యూ. ఇటు సైడ్ అంతా వీళ్ళు డామినేట్ చేస్తుండ్రు, ఆలర్ సైడ్ అంతా వాళ్ళు డామినేట్ చేస్తుండ్రు. ఇక అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీడే మనం ఫస్ట్ మోటివేట్ చేయాలా, స్టాఫ్ను మోటివేట్ చేయాలి. చాలా భయం ప్రాంతంలో ఉండే, ఎవడు బయటకు పోతుండే ఎస్ఐలు, అంత కొత్త ఎస్ఐలు. వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వాలని నేను చెప్పి బ్రీఫింగ్ నేను పర్సనల్గా లీడ్ చేస్తుంటే టీమ్స్ అన్నీ. ఒక్కొక్క రోజు 2 రోజులు 3 రోజులు టెరెన్, అక్వైంటెన్స్ ఆఫ్ టెరెన్ ఇది చాలా ఇంపార్టెంట్. మన టెరెన్ మీద గ్రిప్ రాకపోతే మనం లూజ్ అవుతాం. వాళ్ళకు ఒకటే నీతి బోధ, మనం అఫెన్సివ్ కొట్టి డిఫెన్స్ అందులోనే ఉంటుంది. మన ప్రతిఘటనలే మనకు ఆత్మరక్షణ ఉంటుంది. అదొక పాయింట్ సూత్రం చెప్పాను. టెరెన్ మీద మనకు గ్రిప్ రావాలా, దానికి ఏం చేయాలని మనం కోమింగ్, ప్రతి ఏరియా, ప్రతి ఇంచ్ అంగుళం ఏరియా తెలియాలా. ఒక ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఉందంటే ప్రతి అంగుళం, మీ విలేజ్లో ఎట్లయితే ఒక విలేజ్ గురించి, నీ విలేజ్లో ఎట్లయితే నీకు బార్డర్స్ అవన్నీ తెలుసో ఆ విధంగా తెలియాలని వీళ్ళందరినీ పంపించడము. ఒక సర్వేని పెట్టి అన్ని మ్యాపులు తయారు చేయించాను. ప్రతి ఇంచు నీకు సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ లాగా ఉంటుంది. అది కూర్చుంటే అంటే పర్సనల్గా పోయి రాయడం. ఇక్కడ టెంపుల్ ఉంటుంది, ఇక్కడ గుట్ట ఉంటుంది, ఇక్కడ చెట్టు ఉంటుంది, పుట్ట బావి ఇక్కడ, అవన్నీ మొత్తం విలేజ్ మ్యాప్స్ అట్లా అన్నీ మంచిగా పెయింట్ చేసి ప్రింట్అవుట్ చేసి పెట్టించారు అన్ని స్టేషన్లో. మళ్ళీ రెండోది ఏంటంటే ఎక్కడైనా ఏ పోలీస్ స్టేషన్ అన్న అటాక్ అయినా, ఎవరైనా అఫెన్స్ చేసినా, అందరూ ఈ దొంగ రూట్లు ఉంటాయి వాళ్ళకు, ఎస్కేపింగ్ రూట్స్. నక్సలైట్లు మెయిన్ రోడ్ల మీద పోరు కదా, ఇట్లా దొంగ, అవన్నీ ఐడెంటిఫై చేసి అక్కడ అంబుష్ చేయాలి. ఇట్లా కొన్ని పాయింట్స్ చెప్పడము. అంటే ముళ్ళుతో తీయాలని కూడా చెప్పేవారట. ముళ్ళుతో తీయాలని నా ఫస్ట్ కాన్సెప్ట్. ఒకవేళ ఆ ముళ్ళు ఎదురు తిరిగింది అనుకో, దాన్ని కూడా తీసేయాలని చెప్పినాం. వాడేమో మనకేమో నష్టం చేస్తున్నాడు, మనం అడ్వాంటేజ్ తీసుకొని అంటే కన్ను అంతే అంతే ఆ ప్రిన్సిపల్స్ తోటే ఆల్మోస్ట్. అట్లా ఫిరోషియస్గా లేకపోతే, ఒకటే నా అభిప్రాయం అండి, రాజ్యాంగం మీద నమ్మకం లేదు, చట్టం మీద నమ్మకం లేదు, పొలిటికల్ మీద నమ్మకం లేదు. అటువంటివన్నీ మనము సామాజిక కోణం కింద చూద్దామా, మన అంతర్గత శత్రువు కింద చూద్దామా, ఏ విధంగా చూద్దాం మీరే చెప్పాలి. అంటే సామాజిక కోణం కింద చూడకూడదు. ఎట్లా అవుతుంది అంటే వాళ్ళందరిలో నిరాశ. నాకు దేశం మీద నమ్మకం లేదు, నాకు పరాయి దేశం మీద నమ్మకం ఉంది,
చైనా మీద నమ్మకం ఉంది, పాకిస్తాన్ మీద నమ్మకం ఉంది. నాకు భారతదేశం మీద లేదు, రాజ్యాంగం మీద లేదు, ఇక్కడ ఉన్న చట్టం. ఇక్కడ రాజ్యం వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పిస్తే వాళ్ళు అడవి బాట పట్టరు కదా. సదుపాయాలు అంటే ఫైట్ చెయ్యు, వేరే వాళ్ళు లేరా? తుపాకి పట్టుకొని వేరే దేశం దాన్ని ఎట్లా ఇష్టం ఉన్నట్టు కాల్ చేస్తే నాకు కూడా రైట్, జీవించే హక్కు నాకు కూడా ఉంది కదా. అవును. దాన్ని బ్రాండ్ చేసి ఒక ఇన్ఫార్మర్గా బ్రాండ్ చేసి ఒక భూస్వామిగా 2 ఎకరాలు ఉన్నాడు భూస్వామిగా. వాళ్ళు చంపిన వాళ్ళు చూడండి, యాక్చువల్ భూస్వాములు దౌర్జన్యాలు చేసిన వాళ్ళ దగ్గర వాళ్ళు డబ్బులు వసూలు తీసుకొని హ్యాపీగా ఉన్నారు. వీళ్ళు వసూలు చేసిన డబ్బులన్నీ భూస్వాముల దగ్గర పెట్టుకున్నారు. 2 ఇన్సిడెంట్స్ ఉన్నాయి అవి. ఓకే, అంటే ఆ సిచ్యువేషన్ ఎలాగ ఒక 1 by 1 మీరు చెప్పినట్లు 2 డివైడ్ చేశారు. అవును. ఒకటి పీడబ్ల్యూజీ, ఒకటి జనశక్తిని. పీడబ్ల్యూజీని ఎలాగ మీరు హ్యాండిల్ చేసుకొచ్చారు? మీ టైంలోనే చాలా అటాకులు జరిగాయి. అవును, ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత దెన్ ఫస్ట్ మాకు అనుభవం ఏంటంటే ఇదే చౌటుప్పల్ ఏరియాలో ఒక దళంలో, అది బహుశా నాకు ప్లేస్ జ్ఞాపకం లేదు, ఇటు సైడే రామన్నపేట అటు సైడు, అక్కడ ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. అందులో ఎవరు చనిపోలేదు కానీ వీడు కోనాపూర్ రాములు అనేటోడు వాజ్ కాట్. వాళ్ళ అన్నకు అది ఇచ్చేసి వాడు ఇంటర్గాడ్ చేస్తే చెప్పలే. వాడితో ఒక సర్పంచ్ కూడా ఉండే. వాడితో కొద్దిగా సమాచారం వచ్చి అక్కడ ఉన్న మిలిటెంట్స్ అందరినీ క్యాచ్ చేయడం. కొద్ది భవనం శ్రీనివాసరెడ్డి అనేటోడు, ఇట్లా చాలామంది ఉండే అక్కడ. ఆ పేర్లు నాకు జ్ఞాపకం లేవు కానీ వాళ్ళందరినీ క్యాచ్ చేయడం, వాళ్ళని ఇంటరాక్ట్ చేయడం, ఈ రూట్ల మీద కోమింగ్ పోవడం, ఈ విధంగా జరుగుతుండే. ఇది చూసేసుకొని వాళ్ళు ఏం చేశారంటే దే స్టార్టెడ్ ఈ ఆర్సన్ ఎక్స్చేంజ్ ఆఫ్ అది ఈ ఎక్స్చేంజ్లు తగలబెట్టడము, టెలిఫోన్లే బస్సులు తగలబెట్టడము, అది ఆ లెవెల్లో ఉండే, ఆర్సన్ టైప్లో ఉండే. మేమేమో సరెండర్ కూడా ట్రై చేస్తుంటాం. వాళ్ళకు పోయి డబ్బులు ఇచ్చి వాళ్ళని బయట ఉన్న వాళ్ళను తీసుకురావడం, అది ఇది చేయడం. ఒకటి మంగళకిష్ట అన్నట్టు ఒకని సరెండర్ చేసినాం. ఒకడు పిల్లి వెంకటేశ్వర్లు అని ఒక రంపచోడంలో పెద్ద సిఓ, మీకు అవును వెస్ట్ గోదావరి, వాడిని వాళ్ళ సిస్టర్స్ అందరికీ ఒక పెళ్లి చేసి చదివించి డబ్బులంతా నేను ఇచ్చిన. వాడు అల్టిమేట్లీ మాకు సరెండర్ అయ్యిండు. అక్కడ గవర్నమెంట్ దగ్గర ప్రొడ్యూస్ చేసినాం, చాలా అమౌంట్ ఇచ్చాడు. నౌ ఈజ్ డూయింగ్ సమ్ బిజినెస్. ఓకే, ఇట్లా చాలామంది చేయడం, విన్ ఓవర్ చేయడం, వాళ్ళ ద్వారా కొద్దిగా ఇన్ఫర్మేషన్. మీ భువనగిరిలో టైంలో ఎక్కడ మేజర్ ఇష్యూస్ జరిగాయి? పోలీస్ స్టేషన్ దాడులు కానీ? ఫస్ట్ ఇన్సిడెంట్ మాకు దెబ్బ కొట్టింది యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్. నాకు జ్ఞాపకం ఉన్నాయి, ఇక మైండర్ చాలా ఉన్నాయి. లేటెస్ట్ ఇక టైం లేదు కాబట్టి లేటెస్ట్ పర్వాలేదు. ఓకే, యాదగిరి పోలీస్ స్టేషన్లో ఏమైందంటే ఆ రోజు బహుశా సండే మాధవరెడ్డి గారు వచ్చారు. హనుమంతప్ప గారు అని జస్టిస్ హనుమంతప్ప గారు వచ్చి లోక అదాలత్ మీటింగ్ పెట్టాడు. కొన్ని వేల మంది వచ్చారు. వీఆర్ బిజీ విత్ దట్ అరేంజ్మెంట్స్. అదే టైంలో ఒక డెకాయిట్ గ్యాంగ్ను కూడా పట్టుకున్నాం మేము, ఈ ఎరకల డెకాయిట్ గ్యాంగ్ను. వాళ్ళు చాలా కేసులు కూడా రేపు చేశారు. అందులో 2-3 పట్టుకున్నప్పుడు తప్పించుకున్నప్పుడు ఫైర్ మామూలు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో వాడంటే కత్తులు వాడి తుపాకులు ఏం లేకుండే అప్పుడు, ఏదో తప్పంచి అదేదో కానీ ఆ డెకాయిట్ గ్యాంగ్ మీరు ఎన్కౌంటర్ చేసిన తర్వాత బాడీ పోస్ట్ మార్టం పంపకుండా చాలాసేపు వెయిట్ చేయించారు. ఒక భయం క్రియేట్ చేయాలనేది ఒక ఎలిగేషన్. పోస్ట్ మార్టం పంపకుండానే ఉండే, తొందరగా పబ్లిక్లో తెలియాలి డెకాయిట్లు చేస్తే ఏమవుతుంది అని మెసేజ్ పోవడానికి చాలాసేపు బాడీ అప్పటికే తెలిసిపోయింది. ఎందుకంటే పబ్లిక్ వాళ్ళంతా హ్యాపీ, చాలామంది వచ్చి ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు. ఇమీడియట్ ఎక్స్చేంజ్ మెసేజ్ పోవాలి ఇంటెన్షన్తో బాడీలు చాలాసేపు ఆపారు అని అంటారు. లేదండి, అట్లేం లేదు. నాకు తెలిసిన ఇప్పుడు అక్కడ రొటీన్ కార్యక్రమం, ఇన్స్పెక్టర్ పోతాడు, పంచనామా చేస్తాడు, అది ఆగొద్దలేదు. అది ఎట్లా అంటే ఐడెంటిఫికేషన్కు 2 రోజులు పెట్టిండొచ్చు. నాకు జ్ఞాపకం లేదు కానీ వాడిని ఐడెంటిఫికేషన్ వాడు అన్నోడు ఉండే, వాడు ఇక్కడ వాడు కాదనుకోడు, వాడు ఐడెంటిఫై కాలే. 3-2 ఉండే అప్పుడు. అంటే అప్పట్లో వార్తలు వచ్చాయి, ఒక మెసేజ్ పోవాలి ఇంటెన్షన్తోనే బాడీలు ఆపారు. దానికి ఫైర్ చేసినట్టుగా ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. తర్వాత యాదగిరిగుట్ట ఇష్యూ అయింది. యాదగిరిగుట్టలో ఏమైంది, మేము ఇక్కడ మీటింగ్ ఉన్నాము, ప్రెస్ మీటింగ్లో రామనారాయణ గారు ఎస్పీ. మేము అక్కడ మీటింగ్ అవుతుంటే మా పక్కకు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి ఇంటి నుంచి ఒక కానిస్టేబుల్ వచ్చి మా సిఐ గారికి చెప్పాడు, యాదగిరి పోలీస్ స్టేషన్ మీద బాంబులు పడుతున్నాయి. మా సిఐ వచ్చి నాకు చెప్పాడు. నేను ఎస్పీ గారు కూడా చెప్పలేదు. అప్పుడు మధ్యపాడు వాళ్ళంతా అక్కడ మీటింగ్లో ఉన్నారు. నేను కామ్గా బయటకు వచ్చిన. కుమార్ అనే డ్రైవర్ ఉండే నాకు, వాడిని తీసుకున్న ఒక గన్ మ్యాన్ చక్రప్ప అని తీసుకొని పోయిన అక్కడికి. భువనగిరి నుండి డైరెక్ట్ గుట్టకి వెళ్ళిపోయాను. భువనగిరి టు గుట్ట ఎవరికి తెలియదు.
పోయేవరకు అక్కడ చాలా గంభీరమైన సన్నివేశం. ఎట్లా అంటే పోలీస్ స్టేషన్ ఇంకా అవి దుమ్ము అంతా లేస్తుంది, పొగలు లేస్తున్నాయి. 3 కానిస్టేబుల్ అక్కడ చనిపోయారు, ఒక సివిలియన్ చనిపోయాడు. మా రైటర్, మంచి రైటర్ వీరేశం అనేట ఆయన ఈడ కొట్టారు, మోకాలు చిప్పను మొత్తం పోయింది. ఇప్పటికి కూడా హ్యాండిక్యాప్, అతనికి ఏం చేయలేడు, నడవలేడు. ఇక వెపన్స్ పోతే అన్నీ పోయినాయి. అంతలోకి ఒక అబ్బాయి వచ్చి చిట్టి మీద ఇచ్చిండు, ఇప్పుడే జనగామ సైడ్ పోయింది లారీ అని. నేను చేంజ్ చేసిన. అది చలికి మీకు ఇచ్చాడు ఇన్ఫర్మేషన్. లారీ జనగామ సైడ్, రాళ్ళ జనగామ సైడ్ లారీలో వెళ్ళిపోయారు వాళ్ళు. లారీలో వెళ్ళిపోయారు. ఓకే, నాకు అర్థమైంది. ఇమీడియట్ చేంజ్ చేసిన. రోడ్ అంతా వరస్ట్ రోడ్. మా డ్రైవర్ భయపడుతున్నాడు, మేము 3 ఏం చేస్తామని. నేను అన్నా బాగా స్పీడ్గా పోవాలా, ల్యాండ్ మైన్స్ ఉంటాయంటే ఇక వాడు 60-70 పోతే లేదు 100 పైన పోవాలని భయపడుతుంది. లేకపోతే నేను నడుపుతా ఉన్నాను. మొత్తానికి స్పీడ్గా పోయిండు. పోయినాక మాకు దుమ్ము కనబడుతుంది ఇట్లా లారీ వెళ్ళిన ఇంటీరియర్ రోడ్ కదా. పోతుంటే ఒక సైడ్ లోపల వెళ్ళిపోయింది. అది మళ్ళీ కనబడలే ముందట. ఎటు పోయిందని టైర్లు చూసుకుంటా పోయారు. అప్పటికి చీకటి అవుతుంది, చలికాలం. లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళే వరకు ఆ లారీ అక్కడ రిటర్న్ వస్తుంది, పట్టుకున్నా. ఏడ దించడం అంటే ముందుకు పోతే అక్కడ పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి. అక్కడ వ్యవసాయం వాళ్ళు అంటే ఇప్పుడు ఇటు పోయింది సార్, వాళ్ళ దగ్గర పోకొని తుపాకులు బాగున్నాయని. చీకటి అయింది, అర్థం కాలే. ఇక వాడిని పట్టుకొని, లారీని పట్టుకొని వచ్చి నేను, మధ్యపాటి శ్రీనివాసరావు, ఇంకో శ్రీనాథ్, 2-3 కూర్చొని ఇంటర్గాట్ చేస్తే వాడు చెప్పిండు, ఇక్కడ తీసుకుపోయారు సార్, నాది వలగొండ, ఇక్కడ ఫస్ట్ వీళ్ళు ఇక్కడ ఎక్కారు, ఇక్కడ డ్రాప్ చేసిన. సో ఓకే. అట్లానే రాత్రి అంతా చేసేసి ఎర్లీ మార్నింగ్ పోర్స్ తీసుకొని బ్రష్ కూడా ఇవ్వలే, వెళ్ళిపోయినాం. ఇక కోమింగ్ చేస్తూ ఎక్కడైతే దిగినరో అక్కడ నుంచి స్టార్ట్ చేసినాం. పోతుంటే అది ఎక్కడ వెళ్ళేదంటే బస్వాపూర్. మధ్యలో మాకు వెతుకుతుంటే కిట్టు బాగా దొరికింది. కిట్టు బుక్స్ అన్నీ చదివితే అప్పుడు అర్థమైంది. మేము అంతవరకు ఏమనుకున్నాం, ఈ జగదపూర్ దళం అనుకున్నాం. ఆ కిట్టు బుక్స్ అన్నీ చదివితే అది రాచకొండ దళము, ఆలేరు దళము, ఇట్లా 2-3 దళాలు, దేవరకొండ దళాలు వచ్చి అటాక్ చేసినట్టు 22 మంది ఉన్నట్టు కన్ఫర్మ్ అయింది. 3 దళాలు కలిసి గుట్ట మీద 22 మెంబర్స్ వర్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్, ఓకే, ఇంక్లూడింగ్ కిరణ్ కుమార్, డిసిఎస్. సో అది కన్ఫర్మ్ అయినాక మేము సెట్లాడ్కి వెళ్ళి చెప్పినాం. అప్పటికే మా ఓఎస్డి గారు ప్రజెంట్ కమిషనర్ సైబరాబాద్ ఆర్గనైజ్ చేసి కోమింగ్ డిస్పాచ్ చేసాం. మేము ఇమీడియట్గా అందరిని తిరిగి పంపేయండి, మేము వస్తున్నామని వచ్చి ఆ కిట్ చదివి మళ్ళీ రీఆర్గనైజ్ చేసినాం. మాకు తెలుసు ఈ ఎస్కేపింగ్ రూట్స్ ఎట్లుంటాయి, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే ఎంత టైం పడుతుంది, హౌ దే ఎప్పుడు క్రాస్ చేస్తారు, ఏ రూట్లో తీసుకుంటారని. 3 రూట్లు ఉన్నాయి. సో మేము ఇన్సిస్టెడ్ ఫర్ 3 రూట్స్. ఆయన నమ్మలేదు. 2 రూట్లలోనేమో గ్రౌండ్స్ పెట్టాడు. ఇది మేమేదైతే బాగా ఇంపార్టెంట్, అప్పుడు వర్షం పడ్డది. అక్కడ ఉన్న మూసి చాలా పెద్దగా ప్రవహిస్తుంది పోచంపల్లి సైడు. అక్కడికి వెళ్ళి దాటాలంటే కష్టం అనేది ఒకటి నిర్ణయానికి వచ్చాం. ఆ పాయింట్లో మేము పెట్టినాం ఒక సిఆర్పిఎఫ్ పెట్టి. యాజ్ ఎక్స్పెక్టెడ్ నేను అప్పుడే చెప్పేసి ఇంట్లోకి పోయినా సెట్లు వస్తుంది సార్, ఫైర్ అవుతున్నట్టుంది అంటే నేను మళ్ళీ పరిగెత్తినది. నియర్ బై ఉండే పోయేవరకే ఎక్స్చేంజ్ అవుతుంది. ఇటు మా వాళ్ళు ఉన్నారు, మధ్యలో రోడ్డు మీద ట్రాక్టర్ ఉంది. నేను ఇటుకెళ్ళి వచ్చి ఇట్లా తిరిగిన. అప్పటికే వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు అన్ని గ్రెనేడ్స్ వేశారు. అప్పుడు చాలా గ్రెనేడ్స్ వేశారు మా సిఆర్పిఎఫ్. అందులో ఒకటి పేలలే. ఇప్పుడు పేలితే మొత్తం పోతుంది. అంటే పేలని గ్రానైట్స్ ఉన్నాయా? పేల గ్రానైట్స్ అంటే అప్పుడు ఎందుకు వాళ్ళు ఎలా వేసింది తెలియదు. మొత్తానికి పోయినా అడిగి పోవాలంటే భయపడతారు. నేను ఇంకో కానిస్టేబుల్ పేరు చెప్పాలి, 2 కలిసి క్రోలింగ్ చేసుకుంటా అక్కడికి పోయినాం. ట్రాక్టర్ అందులో చింతమ్మనేని వాజ్ ద లీడర్. ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఆయనకు తెలియదు అసలు నక్సలిజం. మొత్తం క్రోలింగ్ చేసి ట్రాక్టర్ దగ్గర పోయే వరకు అన్ని గ్రౌండ్ రోడ్స్ ఆర్డర్ ఉంటే దాన్ని మెల్లమెల్లగా చూసే వరకు ఇట్లా వాడు కిరణ్ కేకేవాడు ఇట్లా పడి ఉన్నాడు, ఇంకోటి అక్కడ పడ్డాడు రాములు అని. వెపన్స్ అన్నీ ఉన్నాయి, అంత ఉంది ఇక క్యాష్ అంతగా. ఏంటంటే మళ్ళీ చేసినాం. అంతలోకి ఇక మెసేజ్ పోయేవరకు ఇక అన్నీ చూసి అన్ని గ్రెనేడ్స్ డిఫ్యూజ్ చేసి తెల్లారింది 3 గంటల. మన డీజీ ద్వారా
ఇమీడియట్ వచ్చేసాడు, ఎస్ఐబి వాళ్ళు వచ్చారు, ఐజీ ఇంటెలిజెన్స్ వచ్చారు, అందరూ వచ్చేసారు. వాళ్ళు నమ్ముతలేరు, కేకేనా వీళ్ళు ఏమన్నా ప్లాన్ చేసిర్రా మీరు అన్నట్టే దొంగ అనుకుంటారా. వాళ్ళకు కూడా అట్లా ఉండే డౌట్. అదే దే కన్ఫర్మ్ వచ్చి, ఎందుకంటే మళ్ళీ సీన్ మారుస్తారన్న ఉద్దేశంతో అదే నైట్లో వచ్చారు వాళ్ళు. ఓకే, వచ్చిన తర్వాత ఎట్లా అయింది అనేది అంత అయింది. మళ్ళా శివశంకర్ నన్ను జీబులో కూర్చొని ఆ రోజు నెక్స్ట్ డే దీపావళి మొత్తం తీసుకెళ్ళాడు. మొత్తం తిరిగి 2 days బ్రష్ కూడా వేయలేము మేము దీపావళి పండుగ. అంటే అంత తిరిగినాం మేము. అంటే దానిలో కేకేతో పాటు ఎంతమంది అండి? కేకే పార్టీ అప్పుడు ఇద్దరు చనిపోయారు. అంటే 22 మందిలో ముగ్గురు చనిపోయారు. మిగతా రికవర్ అయ్యాయి. అవే పని. ఈ మల్ల అన్నట్టు ఉండే వాడు వేరే దగ్గర చనిపోయాడు. తర్వాత 22 వెళ్ళి దాదాపు మా పీరియడ్లో 16 మంది దాకా పోయారు. డిఫరెంట్. ఒకడు సబ్దలంలో ఒకటి, ఇక్కడ 16 మందిలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అండి, ఎన్కౌంటర్ అండి. ఎక్స్చేంజ్ అన్ని ఎక్స్చేంజ్. ఎందుకంటే ఒక గ్రూప్ తిరుగుతుండే, వాళ్ళకి ఏంటంటే స్ప్లిట్ అయిపోయింది. కేకే చనిపోయిన తర్వాత మళ్ళీ ఒక గ్రూప్ అయింది. ఇంకోడు చిన్న పిల్లాడు ఉండే, చిన్న పిల్లాడు అంటే మంచి ఏజ్డే కానీ ఒక మంచి పేరు ఉండేవాడు. వాడు బయటోడు, వరంగల్. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ అక్కడ ఇన్సిడెంట్ జరిగాయి. అదైన తర్వాత ఒక రోజు నేను మాధవరెడ్డి గారి బందోబస్తులో రాజాపేట సైడ్ ఉన్నా. అందులో నేను చెప్పాలా, వెపన్స్ అవన్నీ దొరికిన తర్వాత డీజీ గారు 36 hours ఆపరేషన్లో రికవర్ అయింది కదా. 14 lakhs రివార్డ్ ఉండే అందులో వాళ్ళందరి మీద కలిసి. ఆ రివార్డ్ ఇస్తే నేను చాలామందికి జవాన్లకు ఇచ్చేసిన, మా ఇన్ఫార్మెంట్కి వాడు ఏమి ఇవ్వలే కానీ ఇచ్చేసినాం అంతే. ఇక అట్లా డబ్బంతా వాళ్ళకి ఇచ్చినాం. వీళ్ళకు సిఆర్పిఎఫ్లో 40% ఇచ్చేసినాం. వాళ్ళు దే ఆర్ హ్యాపీ. చాలామందికి ప్రమోషన్, చింతమనేనికి యాక్సిలేటరీ మాకు ఇస్తామని మాధవరెడ్డి గారు నాకేం అవసరం లేదు మా వాళ్ళకి అని ఫైట్ చేసిన. అలా ముగ్గురికి ఇప్పించాను నేను. చింతమనేని అన్నట్టు ఆయన, ఒక ఆయన చంద్రారెడ్డి అని, ఇంకెవరు వాడు, మొత్తానికి ముగ్గురికి యాక్సిలేటరీ ఇప్పించాను. మన ఎన్కౌంటర్ ఇదే ఎన్కౌంటర్. ఓకే, డేరింగ్ కదా కొద్దిగా. ఇచ్చేసిన తర్వాత ఇక మళ్ళీ నెక్స్ట్ ఏమైందంటే, ఒకరోజు నేను యాదగిరిగుట్టలో ఉన్నప్పుడు మాధవరెడ్డి గారి తోటి ఉన్నప్పుడు ఒక సెట్లో వచ్చింది, వీరవెల్లి పోలీస్ స్టేషన్, అది మైక్రో స్టేషన్ అటాక్ అయింది. అయితే నేను మళ్ళీ ముగ్గురమే పరిగెత్తినాం. ఎక్కడైనా పరిగెత్తుడే, ఈ ల్యాండ్ మైన్ అదంతా నేను కేర్ చేయకపోతుంటే. అట్లా పోయేవరకే అక్కడ ఏముందంటే సిచ్యువేషన్, అన్ని లైట్లు మొత్తం మైక్రో స్టేషన్లో ఆఫ్ ఉన్నాయి. ఒక్క రూమ్లో మాత్రం ట్యూబ్లైట్ వెలుగుతుంది. రెండోసారి మేము పోయి ఎందుకైనా మంచిదని జీబు ఫైర్ చేస్తారని మా డ్రైవర్ని పడుకొని నడిపిమన్నా, నేను మా గన్మెన్ వెనక మెల్లగా ఫాలో అయినాం. పక్కకు తుయిటో కూడా దగ్గర దాకా పోయినాక చూస్తే ఏం లేదు. చూసుకుంటూ ఒక గేట్ దగ్గర పెద్ద ల్యాండ్ మైన్, అంటే క్లేమోర్ మైన్, నాట్ ల్యాండ్ మైన్, క్లేమోర్ మైన్ ఉండే. అది కట్ చేసి ముందుకు పోయినాం. ముందుకు పోతే మళ్ళీ మీకోసం వాడు చాలా పెద్ద సీరియస్గా ప్లాన్ చేసిండు. వాడు చాలా తెలివిగా ప్లాన్ చేసి కొద్దిగా ముందడికి పోయే వరకే ఒక పెద్దది ఎంట్రీ ఉంటుంది, గేటు, నెక్స్ట్ ఎంట్రీ పోయే వరకే అక్కడ ఒక క్లేమోర్ మైన్ డోర్ పక్కకు, అది కట్ చేసినాం. కట్ చేసి లోపలికి పోయే వరకు ఇట్లా హాలు, ఇక్కడ ఇవి ప్యానల్స్ ఉంటాయి కదండి, ఏసీ రూమ్, అది ఏసీ రూమ్ అద్దాలు ఇట్లా పక్కకు ఉంది. హాల్లో మా జవాన్లు వండుకుంటారు. వాళ్ళంతా తుపాకులు ఇడిచిపెట్టి పైకి నుంచి దొక్కి వెళ్ళిపోయారు. ఒక ట్యూబ్లైట్ వెలుగుతుంది. మా జవాన్ పోయి లైట్ ఉంది కదా సార్, లైట్ వేద్దాం, వేయద్దు, ముట్టొద్దు అని చెప్పిన. ఎవరు ముట్టద్దు, ఏం ముట్టద్దు అని మెల్లగా అటు ఇటు వెతుకుతుంటే నాకు ఒక దగ్గర వైర్ కనబడ్డది. ప్యానల్ కింద క్లేమోర్ మైన్ పెట్టిండు, అక్కడనేమో కనెక్షన్ ఇచ్చిండు. నేచురల్గా అవుట్ ఆఫ్ ఇక టెంప్ట్ అయిపోతాం కదా, కరెంట్ ఉంది వేద్దామని, ఇది వేస్తే మేము పేలిపోతాం. అప్పుడే ఎస్పీ వచ్చారు, గ్రేవన్స్ వచ్చి, నేను ఎవ్వరేం ముట్టద్దని చెప్పేసి ఆ విధంగా సేవ్ అయినాం. నెక్స్ట్ డే అరవిందరావు గారు వచ్చి, ఆయన చాలా స్టన్ అయిపోయాడు. ఏం మిరాకిల్ ఎట్లా వచ్చింది నీకు ఐడియా అన్న, ఏదైనా అది పెద్ద ఆర్టికల్ రాశాడు దాన్ని అరవిందరావు గారు. ఓకే, వీరవల్లి తర్వాత నెక్స్ట్ ఇంకా వీరవెల్లి తర్వాత నెక్స్ట్ ఒక ఎన్కౌంటర్ అయిందండి రాచకొండ గుట్టలు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. మీ దాంట్లో ఎన్కౌంటర్ రాచకొండ గుట్టలలో ఏమైందంటే ఇన్ఫర్మేషన్, అది పెద్ద ట్రైనింగ్ సెంటర్ అప్పుడు గుట్టలు రాచకొండ పైన చాలా, అంతవరకు ఎవడు పోలే అక్కడికి.
మేము రాత్రి పోయి ఒక 15-20 కిలోమీటర్ బై వాక్ పోయి ఎర్లీ అవర్స్ మస్కున్నప్పుడే ఎట్టుకోవాలి, లేకపోతే డే టైం అయితే వాడు కొడతాడు అని చెప్పి ఒక ఇట్లా చాలా స్కాంట్ ఉంటుంది, ఇట్లా పాక్కుంటా పైకి. అవును, చూసారా మీరు? చూసా. ఎప్పుడు ఎందుకు పోయారు? చౌటప్పల్ నుండి ఒకసారి వెళ్ళారు, రాచకొండ గుట్టలు. ఇప్పుడు అందరికి తెలిసిపోయింది కాదు, ఒక 10 years బ్యాక్ వెళ్ళాను. ఓకే. అయితే ఊరుగు అనురాధ అని ఒక మావోయిస్ట్ ఉండేది, సరెండర్ ఆమె ఇంటర్వ్యూ కోసం వెళ్ళినప్పుడు చూసా. అంత డిఫరెంట్గా ఉంటుంది ఏరియా కూడా అది. కానీ అక్కడ పైన ఉన్నవాడికి మొత్తం కనపడుతుంది, ఇట్లా ముందట కోట అది. అవును. మొత్తానికి పాక్కోట వెళ్ళే వరకే వాడేమనుకున్నాడు, దళం లీడర్లు అనుకో, రేపు గిట్లు వస్తున్నాయి అన్న అన్నాడు. అది మిస్ అయింది అని మావాడు ఏదో మాట్లాడక గుర్తుపట్టి పరిగెత్తడం స్టార్ట్ చేసి ఆడ ఎక్సే అయితే ఎంబడబడితే అంత ఇష్టం ఉన్నాడు పోయినారు. చాలా కష్టమైన టైర్. వాడు నకరికంటే పెద్దలోనే ఒక దళం లీడర్, ఇంకోటి ఒకడు, ఇద్దరు చనిపోయారు అక్కడ. కొన్ని వెపన్స్ దొరికినాయి, చాలా కిట్ దొరికింది. ఎందుకంటే మంచి గ్రౌండ్, టెంపుల్, కేవ్స్, కింద కొలను, ఎన్ని సంవత్సరాలు ఏం కాదు అక్కడ. అది మేము ఎక్స్పోజ్ చేసినాం, అది సక్సీడెడ్. అప్పటి నుంచి ట్రైనింగ్ లేదు ఆ ఏరియాలో, లేకపోతే అన్ని జిల్లాల ట్రైనింగ్ అక్కడనే ఉండే. తర్వాత జనవరి 30 నాడు, అంటే ఇయర్ నేను మర్చిపోయినా, అప్పుడే 2 రోజుల క్రితం మాధవరెడ్డి గారు పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశారు, బొమ్మల రామారావు. 2 రోజులకు దాని మీద ఈ జగదేవ్పూర్ దళం అటాక్ చేసి మావాడు ఒకడు వెంకటరెడ్డి అని ఒక కానిస్టేబుల్ అలర్ట్ ఉండి ఒక ఫైర్ చేసే వరకు వెనక జరిగాను. మళ్ళీ సెట్లు చెప్తే నేను ఇంకో దొంగ రూట్లో నేను పోయాను. అన్ని ఇసుక లారీలు ఉన్నాయి, దాని పక్కపోటి పైన ఇటు వాళ్ళ వ్యాను, ఇంకో 2 వ్యాన్లు ఉన్నాయి. నక్సలైన్లో వచ్చిండ్రు, వాళ్ళు నడుస్తుంది, మా పైనేమో వాళ్ళు ఫైర్ చేస్తున్నారు. అప్పుడప్పుడు నేను పోయి సైరన్ కొట్టే వరకే వాళ్ళకి అలర్ట్ అయ్యాను. మాకు సార్ వచ్చిండు, సార్ పెద్ద అరుస్తుంటే నేను వాళ్ళ వెనుకకు పోయి నేను ఫైర్ చేసిన. ఒక్కడో ఇద్దరు చనిపోయినా. అంటే అప్పుడు ఎస్ఐ ప్రతాప్ ఉండే, ప్రతాప్ గారు పక్క క్వార్టర్లు ఉండే, ఆయన తెలియదు, నేను పోయినాకనే తెలుసు. అదొక ఇన్సిడెంట్. అది ఇట్లా తర్వాత ఈ మధ్యలో మీరు అడిగిన ఇంపార్టెంట్ విషయం, డెకాయిట్స్ కూడా చాలా మంది పోయారు. అంటే టోటల్గా మీరు భువనగిరి సబ్ డివిజన్లో ఎన్ని ఎన్కౌంటర్లు చేస్తుంటారు? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు చాలా ఉండొచ్చండి. అంటే అందులో సరెండర్డేనా లేదంటే చాలా మంది అయ్యారు. అంటే మీరు అన్నట్లు పన్నుకు పన్ను, కన్నుకు కన్ను ఆ స్టైల్లో తీశారు? అంటే పన్ను అంటే వాళ్ళ లెక్క మనం పోలేము, మనకు కూడా కొన్ని హద్దులు ఉంటాయి, కొంతవరకు ఉంటుంది. కానీ అన్నిటికీ మాకు కూడా మీద అధికారులలో చేయాలా, అంత ఈజీ కాదండి. మీరు అనుకున్నట్టు ఇష్టం ఉన్నట్టు కొట్టేసి వెళ్ళిపోయి సినిమాలో అంత ఈజీ ప్రయత్నమే. కానీ ఇంకొక 2 ఇష్యూలు కనిపిస్తున్నాయండి ఇక్కడ. ఏదన్నా మర్డరు, బలి లలిత మర్డరు, ఈ రెండింటి వెనక కారకులు ఎవరు చేయించుంటారు? అసలు నయమే, 100% నయం. తర్వాత సబ్స్క్రైబ్ ఆవిడ జైల్లో ఉండి ఇవన్నీ ఆర్గనైజ్ చేసి. ఎందుకు వాళ్ళిద్దరి మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయండి? బలి లలిత ఏమో వాళ్ళ సిస్టర్ ఏదో అవుట్రేజ్ చేసినా, ఇక్కడ జరగలేదు మర్డర్. అది అవును, హైదరాబాద్ జరిగింది, బట్ మేము డిటెక్ట్ చేసినాం అది. కానీ అది మాధవరెడ్డి గారి మీద వెళ్ళిందని వచ్చిందండి. మాధవరెడ్డి గారి పేరు వచ్చినట్లు ఉంటుంది దేంట్లో. బెల్లి లలిత కేసు నా పేరు, మాధవరెడ్డి గారి పేరు వచ్చింది. అది ఆ ఇష్యూ అట్లా కాదు. ఏదన్నా ఇష్యూలు అండి? ఏదన్నా ఇష్యూలు ఎవరి పేరు రాలేదండి. ఓన్లీ గవర్నమెంట్ నక్సలైట్లకు వ్యతిరేక వీళ్ళు చేసిందని ఏదో వాళ్ళ ఏదైనా మర్డర్ ఎందుకు చేయాల్సి వచ్చిందండి? అదే వాళ్ళ అక్కనే అవుట్రేజ్ చేసిందని చెప్తారు. అది డీటెయిల్గా మనకు అంత తెలియదు. బెల్లి లలిత కేసు అనేది చాలా సెన్సేషనల్. ఆమె పాటలు నేను ఎప్పుడు చూడలేదు, ఆమె గురించి తెలియదు కూడా లేదు. ఓకే, అప్పుడు పాపులర్ కాదు ఆమె. కాకపోతే మాకేం తెలిసిందంటే వీడికి లవర్ అని తెలిసింది నయీంకు. వీడిని పట్టేయడానికి దళం దగ్గర ఏదో సంజోతి అయింది వీళ్ళను బయటకు వచ్చినాక అనేది ఒక టాక్ ఉండే. అయితే అంతవరకు తెలియదు, డిటెక్ట్ అయిన తర్వాత ఈ విషయాలు బయట. కానీ బెల్లి లలిత హత్య వెనక మాధవరెడ్డి గారు, అప్పట్లో ఉన్న భువనగిరి డిఎస్పీ రవీంద్ర రెడ్డి గారు ఉన్నారని బాగా అది చాలా ఇదేంటంటే మోతుకుపల్లి నరసింహలో ఒకటి ఉండే, కొద్దిమంది సివిల్ లిబర్టీస్లు ఉండ్రి. బెల్లి లలిత బ్రదర్ ఉన్నాడు ఒక ఆయన కృష్ణ అని, అతను కూడా నా దగ్గర ఊరికే చెప్పడం నయీం చంపిండు అంటే, నయీం జైలు ఉన్నారా, ఎట్లా చంపిండు మరి నయీం అంటే నాకు అర్థం కాలే అప్పుడు. అయితే నయీం చంపిండు అది వస్తుంటే నేను ఇట్లానే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. మాకు ఇంటెలిజెన్స్ నుంచి మా ఎస్పీకి ఎవరు చెప్పారో ఒకసారి వాళ్ళ నయీంని ఎగ్జామిన్ చేసి రమ్మన్నారు. అప్పుడు మేమంతా పోయినాం, 2-3 ఇన్స్పెక్టర్లు, నేను,
ముషిరాబాద్ జైలుకి పోయి అక్కడ పోతే ఫస్ట్ మోడెం బాలకృష్ణ, అంకం రవికుమార్ తెలుసు కదా వాళ్ళు, అంకం రవికుమార్ నయీంకు గురువు, వాడే తీసుకోవాలి. వాళ్ళందరినీ నేను ఎగ్జామిన్ చేయడం జరిగింది. విచారిస్తే వాళ్ళు ఏమన్నారంటే వీడే చేసిండు సార్, మాకు వాడికి పడతలేదు అని వాడు కొద్దిగా మొదలు మాట్లాడడానికి నిరాకరించారు. సరే అని ఆయన బ్యారెక్కి వెళ్ళి వాడిని పిలిపించినాం. మీరు ఎవరు ఇట్లా మొత్తం చాలా ఎదురు తిరిగి మాట్లాడారు, చాలా ఇన్సల్ట్ చేసిండు మాకు. మొత్తానికి చెప్పిన తర్వాత నువ్వు అట్లా కాదురా ఏంది అది అంటే వాడు అప్పుడేం రివీల్ చేసిండంటే నాకు తెలియదు మా తమ్ముడు చంపిండు వచ్చా. ఓకే, వాడేవాడు అంటే తమ్ముడు అలీమని ఉంటాడు. మళ్ళీ వాళ్ళ అక్కని పిలిపించి అది పిలిపించి మొత్తానికి వాడిని పట్టుకోవడం జరిగింది. వాడు ఓపెన్ కన్ఫెస్ చేశాడు, మళ్ళీ జైలుకి పోయారు. తర్వాత మేము ఆడకెళ్ళి ఎందుకు చంపాడటండి అసలు అలీముద్దీన్? అదే వీడు నయీంని పట్టించే ప్రయత్నంలో ఉన్నాడు, నయీం సిగ్నల్స్ తోటే చంపాడు. కానీ బయట వచ్చిన టాక్ బెల్లి లలిత నయీం కలిపి ఒక మంచి ఆపరేషన్ చేద్దాం అనుకున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ లీక్ అవడంతో వీళ్ళిద్దరి మధ్యన విభేదాలు వచ్చాయంటారు. అట్లా నాకు తెలియదండి. ఒక టాక్ ఏంటంటే బెల్లి లలిత ఒక ఈ లవర్ ఫోటోలు కూడా అన్ని దొరికినాయి. అది వీడిని అక్కడ మళ్ళా నాతో మళ్ళీ సంబంధాలు పెట్టుకొని ఈ వాంటెడ్ టు ఎలిమినేట్. ఓకే, ఆ ఇష్యూలో ఇద్దరి మధ్య వీడికి తెలుస్తుంది కదా అన్ని. అవును, ఆ జైలు నుంచి ఆపరేషన్ చేశాడు. అంటే నయీం అనే పేరు మీరుతారు. నయీం కన్నా ముందు మీరు ఇంకొక మాట చెప్పారు, మోత్కుపల్లి నరసింహులు. వాళ్ళు మోత్కుపల్లి నరసింహులు మీరు ఒకసారి హెచ్చరించారు అనేది కూడా అవును. ఎందుకు హెచ్చరించాల్సి వచ్చింది? అన్ని కామెంట్స్, ఎదురు తిరగడము, ఒక షోను వీరవెల్లి ఎన్నుకోవడం, అది మైక్రోవేవ్ స్టేషన్ అటాక్లో అంతకుముందు ఒకరిని పట్టుకొచ్చాము. వాడికి పక్కా మిలిటెంట్. సరే అని వదిలిపెట్టేసి ఇదాక వాడు పోయి ఊరి పెట్టుకున్నాడు. డిఫరెంట్ రీజన్స్, వాడు ఫైనాన్షియల్, పోలీస్. లాకప్ డెత్ అది? లాకప్ డెత్, కస్టడీ డెత్ కాదు, వాడు ఇంటికాడ. ఓకే, మేము ఇంటికాడ పోయి పంచాలి, ఇంటి దగ్గర వాళ్ళందరూ చూస్తుంది, కస్టడీ లేదు. అయితే పోలీసు వాళ్ళే చంపిరని ఏదో టెస్టికల్స్ ఇది చేసి అది చేసి అని ఏదో చెప్పిర్రు. చెప్పి న్యూసెన్స్. ఆయన జనార్దన్ రెడ్డి అప్పుడు కాంగ్రెస్లో ఉండేది, పీసీసీ చీఫ్, ఏదో పిచ్చి పిచ్చిగా పర్సనల్ అటాక్ స్టార్ట్ చేశాడు. ప్రవీణ్ ప్రకాష్ గారు మీరు ఇట్లా చేస్తే బాగుండదు, నేను కూడా మాట్లాడగలుగుతా, నాకు కూడా హద్దు ఉంటుంది, మా డ్యూటీ మేము చేస్తున్నాము. 10 గంటలు నేను రాస్తా రోకో చేస్తే నేను ఊరుకోను, నేను ఎమ్మెల్యేగా ఏమన్నా కాదు, యూ మస్ట్ వేకేట్ అని దాంట్లో కొద్దిగా జరిగేది. అప్పుడు మా లాఠీ చార్జ్ చేసిండ్రు నేను చెప్పకముందే. పరిగెత్తుంటే పీసీ జనార్దన్ రెడ్డి కూడా నన్ను హెచ్చరించాడు. హెచ్చరించి వాడు ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశాడు, కానీ అది అలో కాలే. ఓకే, అండ్ నెక్స్ట్ మీరు నయీం పేరు క్లిప్ చేశారు. నయీం అనే క్యారెక్టర్ అక్కడ భువనగిరిలో ఇంత స్థాయి వస్తుంది అసలు కోవర్ట్, అసలు నక్సలైటెడ్, ఆ నక్సలైట్ కోవర్ట్కి ఎవరు మార్చారు నయీం? అది మా లెవెల్లో జరగలేదండి. వాడు జైల్లో ఉన్నప్పుడే ఇన్ఫార్మెంట్గా మారిండని తర్వాత తెలిసింది. అది పెద్ద స్టేట్ లెవెల్లో జరిగినటువంటి. మాకు అప్పటి వరకు నయీం అనేటోడు ఇంతవరకు వ్యాస్ కేసులో ముద్దాయి అంతే, అంతవరకే తెలుసు మాకు. అది చూడలేదు. ఇక మళ్ళీ నేను అక్కడ నుంచి ఆ జైల్లో కలిసిన తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత వాడు రిలీజ్ అయ్యాడు. నేను చిత్తూరు పోయాను అక్కడ నుంచి. మళ్ళీ నాకు ఎక్కడ కలిసిండంటే ఎస్ఐబిలో ఒకసారి మా ఆఫీసర్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తెచ్చిండంటే నాకు అప్పచెప్పారు సౌత్ తెలంగాణలో. అదే నేను ఏదో ట్రై చేసినా సక్సెస్ కాలే. అంటే ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఎన్కౌంటర్లు చేస్తే చాలా కొద్దిమంది ఆఫీసర్లకు, నాకైతే కాలే, కొద్దిమంది ఆఫీసర్లు సక్సెస్ అయ్యారు కొన్ని 2-3 ఇన్సిడెంట్లలో. కాకపోతే ఒకటి ఏంటంటే అండర్గ్రౌండ్ శత్రువు కన్నా ఓపెన్ గ్రౌండ్ శత్రువులు ముఖ్యం అన్నట్టు మేము చేసే కార్యక్రమాలు ఏదైతే ఉన్నా మేము చేయలేని కార్యక్రమాల్లో యాక్చువల్గా ఓపెన్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళు మనం ఏం చేయలేము. వాడు చేసిండు అంతే డిఫరెన్స్. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ హెల్ప్ చేశాడంటారా? చేయలేము, కేసులు పెట్టిరు అని పెట్టిరు, ఇంకేం చేసి వాడు నయీంకి ఏం చేస్తారు? ప్రతి కేసు పెట్టేశారు కదా. నయీం కేసు పెట్టారు కాదు, నయీం కొంతమందిని ఎలిమినేట్ చేశాడు కదా, అది పోలీస్కి హెల్ప్ చేసినట్లే కదా. ఎట్లయితే సొసైటీకి హెల్ప్ చేసినట్టు మాకేం పర్సనల్ బెనిఫిట్ ఏముంది మాకు? వాడిని మేము ఆపుతామా? వాడికి శత్రువు. పోలీసులు చెప్తేనే వాడు చేశాడు అని పోలీసులు చెప్పకుండా చేస్తాడు. ఇప్పుడు మాకు అడిగి చేస్తాడే వాడు చేసినవన్నీ, మాకేం అడిగి చేయడు కదా. సార్ చాలా క్లియర్గా చెప్పండి, నయీం అనే క్యారెక్టర్ని కోవర్ట్గా వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు?
ఇప్పుడు ఆ పరిస్థితి ఇట్లా ఈ విధంగా లేదు. ఇప్పుడు టెక్నాలజీ కానీ అది లేదు, తర్వాత ఈ సెల్ ఫోన్లు లేదు, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వెరీ వీక్. మనం ఓన్లీ మనం మనుషుల మీదనే ఆధారపడాలి. మనుషులు అంటే మంచోడు ఇన్ఫర్మేషన్ ఇయ్యడేవాడు, బుద్ధిమంతుడు ఇస్తాడు, పోలీస్ స్టేషన్ రావడానికే భయపడతాడు. ఎవడైతే ఆ క్యారెక్టర్ తెలిసినోడే, అందులో పనిచేసినోడే ఇన్ఫార్మెంట్ మాకు. అట్లా నయం ఒకడు లైమ్లో వచ్చాడు, కానీ నయం కన్నా మంచి మంచి ఇన్ఫార్మెంట్స్ ఉన్నారు. ఇప్పుడు బెంగళూరులో ఇవన్నీ ఆయుధాలు దొరికినాయి, కాన్స్పరీ కేసులు డిటెక్ట్ అంటే అది సెల్ ఫోనా టెక్నాలజీ ఏం కాదు కదా. ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే ఇన్ఫర్మేట్ సిస్టమ్ అనేది ఉండాల్సిందని మీరు అంటారు. 100%. కానీ ఆ ఇన్ఫర్మేట్ని ఎంతవరకు ఉండాలి, అంతవరకు ఉంచాలా లేదా? నా పర్సనల్ అభిప్రాయం ఏంటండి, ముళ్ళుతో తీసినప్పుడు ఆ ముళ్ళు మనకు కూడా సొసైటీకి కూడా కీడ్ చేసినప్పుడు క్షమించొద్దని చెప్తున్నాను. దట్ ఈస్ మై కాన్సెప్ట్. అంటే ఈ కోవర్ట్ అనే వ్యవస్థని, ఇన్ఫర్మేటివ్ వ్యవస్థని ఎంతవరకు వాడచ్చండి? మనకు సొసైటీకి లాభం చేసేంతవరకు వాడాలి. వాడు సొసైటీకి కొంతమంది చాలా ఎక్కువ వాడు ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నాడు పోలీస్ ఇన్ఫార్మెంట్ అన్నప్పుడు స్పేర్ చేయాలి. అవును, కరెక్టే. కానీ కొంతమంది మీ శిష్యులే అందులో ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు కదా ఆయనతో తిరిగినందుకు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళకి ఎందుకు ఆ ఆఫీసర్లు ఎవరు సపోర్ట్ చేయలేకపోతున్నారు? అది డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయండి. వాళ్ళు అనేది ఏంటంటే అందరికీ తెలుసు 2007-8 దాకా ఓపెన్గా తిరుగుతుండే. అప్పుడు అప్పుడే ఫస్ట్ వాడికి ఎక్కడ మిలిటెంట్స్ కానీ వాడి గ్రూప్ అనేది లేకుండే నాకు తెలిసిన మటుకు 2007 వరకు. ఎప్పుడైతే నక్సలైట్స్ మూమెంట్ తగ్గుతూ పోతుందో ఈ డెవలప్డ్ సమ్ గ్రూప్ ఇన్ ద భువనగిరి విలేజ్ ఫస్ట్. తర్వాత నేను స్టడీ చేసిన తర్వాత వాళ్ళ ద్వారా ఇవన్నీ ఎక్స్టార్షన్స్ అవి స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు అంతా ఓపెన్ అది. మరి అప్పుడున్న వ్యవస్థ ఏం చేసింది? ఆ ప్రశ్న నేను అడుగుతున్నా. మేమంటే రిటైర్డ్ అయిపోయినాం. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు ఇప్పుడు కొంతమంది అయ్యంతో ఎలిగేషన్స్ ఆఫీసర్ అందరూ కూడా ఇప్పుడు అప్పటి వరకు ప్రజలు ఎందుకు వానికి డబ్బులు ఇచ్చారు? వాడు పోలీసుకు ఇంకా పనిచేస్తున్నాడు అనే ఉద్దేశం ప్రజలలో బాగా పాకిపోయింది. పోలీస్ మనిషి అని వాడు ఏ తప్పులు చేసినా వాడు కంప్లైంట్ ఇవ్వకపోవడం కానీ, కంప్లైంట్ ఇచ్చినా పోలీస్ యాక్షన్ లేకపోవడం కానీ ఇవన్నీ జరిగినాయి. అంటే అప్పుడు ఉన్న ఆఫీసర్లు సరైన యాక్షన్ తీసుకోవడం వల్ల వాడు ఈ స్థాయికి ఎదిగాడు అంటారా? అంతే, 100%. అంటే ఇప్పుడు ఉన్న కొంతమంది నయం కేసులో ఉన్న 5 ఆఫీసర్ సస్పెండ్ అయ్యారు. అంటే వాళ్ళు చెప్పే వెర్షన్ మాకున్న బాసులు చెప్తేనే మేము ఈ విధంగా చేసామంటున్నారు. అది కరెక్ట్ అంటారు కాదంటారు? బాసులు నేరాలు అంటే వాళ్ళు ఇండివిజువల్గా నయం వాడుకునేది కాదు, సిస్టమ్ వాళ్ళ పర్సనల్గా ఏం లేదు. నాకు తెలిసిన మటుకు నయంను పర్సనల్గా వాడుకున్న పోలీస్ ఆఫీసర్ మా డిపార్ట్మెంట్లో 99% నాకు తెలిసిన మటుకు ఎవరు లేరు. మరి ఇప్పుడు సిట్ విచారణలో కొంతమంది ఆఫీసర్లు వాడుకున్నారు కాబట్టి వాడుకున్నారంటే వాళ్ళు పర్సనల్ యూజ్ చేయలే. ఇవన్నీ అలిగేషన్సే. ప్రూవ్ చేసినప్పుడు అప్పుడు మనం ఒక నిర్ణయానికి వస్తాం. కానీ అలిగేషన్స్ ఏదైనా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు చెప్తున్నట్టు ఇప్పుడు 5 ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు ఇందులో నయం కేసులో. అది కరెక్ట్ అంటారు? సస్పెండ్ చేయడం రాంగ్ అంటారు? ఒక్క విధంగా అయితే తప్పేనండి. ఎందుకంటే ఎంతో సేవ చేశారు. వాళ్ళ పర్సనల్ బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయి, వాళ్ళతో లాభం పొందారు, లక్షలు సంపాదించారు అనే మాట్లాడదు. నాకు తెలిసిన వాళ్ళు అటువంటి ఆఫీసర్లు అయితే కాదు. ఒకవేళ అటువంటి అలిగేషన్స్ కరెక్ట్ ఉన్నాయనుకుంటే యాక్షన్ తీసుకోవడం కరెక్టే. అంటే విచారణ జరుగుతున్న టైంలోనే ఈ విధంగా చేయడం, సస్పెండ్ చేయడం అనేది అది డిఫరెంట్. ఏం ఒపీనియన్ తీసుకున్నారో అందులో లోపల ఏమున్నదో నాకు తెలియదు. కానీ అంటే మీరు కూడా సిట్ విచారణ ఎదుర్కొన్నారు. సిట్ విచారణలో ఏం జరిగాయండి అసలు? సిట్లో నన్ను అడిగారు సేమ్ ఇప్పుడు మీకు చెప్పిన విషయాలే వాళ్ళకి ఆల్మోస్ట్ చెప్పాను. వాళ్ళు అడిగిన అన్నీ నేను క్లియర్ చేసినాను, ఓపెన్గా చెప్పాను. అందరూ కూడా తెలిసిన వాళ్ళు ఇలా ఇప్పుడు అందరూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవ్రీ వరల్డ్ నోస్. అంటే సిట్లో ఉన్న ఆఫీసర్లు అందరూ కూడా నయం గురించి తెలుసు అంటారు? అందరికి తెలుసు. మరి వాళ్ళు ఎందుకు అప్పుడులో దాన్ని అడ్డుకోలేపారంట? అది వాళ్ళకి తెలియాలా? ఈ క్వశ్చన్ వాళ్ళకి. మీరు వాళ్ళని అడగలేదు అసలు? సిట్ అడగలేదు, నాకు అవసరం లేదు. ఎందుకంటే మీరు కూడా డిపార్ట్మెంట్లో ఇంత సేవ చేశారు, ఒక సిట్ విచారణ ఎదుర్కోవడం అనేది మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించలేదా? కొద్దిగా ఇబ్బంది అనిపించింది. ఈ విచారణ అంటే నన్ను ఒక్కటేందంటే రెస్పెక్ట్లో ఒక సాక్షిగా పిలిచారు. ఏదైనా అది మీకు అంత ఇబ్బంది అనిపించింది నాకు. ఎందుకంటే నేను ఇంత నీట్గా నా మొత్తం క్యారియర్లే ఐ హావ్ నాట్ టేకన్ సింగిల్ మెమో. కరప్షన్ ఛార్జెస్ లేవు. ప్రజలు నన్ను ఇష్టపడతారు. ఇప్పటికి 20 ఏళ్ళు 30 ఏళ్ళ సర్వీస్ చేసిన తర్వాత కూడా కామారెడ్డిలో కానీ, సిద్దిపేటలో కానీ, ప్రతి ఎవ్రీబడి నోస్, భువనగిరిలో కానీ ప్రతి ఒక్కరు నన్ను ఇప్పటికి పలకరిస్తారు. చాలామంది సరెండర్డ్ నక్సలైట్లు మాట్లాడతారు.
వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. అంటే మీరు చెప్తున్నట్లుగా మీకు కొంతమంది ఏకలవ్య శిష్యులు ఉన్నారు, మిమ్మల్ని ఫాలో అయ్యే ఆఫీసర్లు ఉన్నారు. అంటే అప్పుడులో ఎవరైనా ఆఫీసర్ తప్పు చేస్తే, నిజంగా తప్పు చేస్తే మీరు కొంచెం సపోర్ట్ చేసేవారు. అంటే పబ్లిక్ కోసం చేస్తున్నాడా, సొసైటీ కోసం చేస్తున్నాడా? సొసైటీ కోసం తప్పు బై మిస్టేక్ చేస్తే మీరు సపోర్ట్ చేసేవారు అని చాలామంది మీ శిష్యులు అవును చెప్పారు. కానీ మీరు ఒక ఇద్దరు ఆఫీసర్ని సస్పెండ్ చేయించారు, వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్తో ఉన్నారని. వాళ్ళిద్దరు ఆఫీసర్లు ఎవరు, ఎందుకు చేయాల్సి వచ్చింది? వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు పేర్లు చెప్పాను. కానీ ఎందుకు చేయాలంటే వాళ్ళకు నేను సస్పెండ్ చేయకపోతే, అంటే నేను సస్పెండ్ చేయమని నా నిర్ణయం కాదు, అది మీది నుంచి వచ్చేది, వాళ్ళకి ఇంటెలిజెన్స్ నుంచి వచ్చేది. ఏంటంటే వాళ్ళు కొద్దిగా ఎక్సెస్గా పోయి మిలిటెంట్స్తో కూర్చొని తాగడం, రేపు పోలీస్ స్టేషన్ అటాక్ అయితే ఎట్లా ఉంటుంది? వీళ్ళ ప్రాణాలకు సేఫ్టీ ఏమున్నది? చెప్పిన చాలాసార్లు మీటింగ్లో చెప్పాను, దాదాపు 1 year హెచ్చరించాం మేము. ఒక ఆఫీసర్ ఆ విధంగా ఉండే, ఒక ఆఫీసర్ వచ్చి నుంచి వాడు ప్రొబేషనరీ డిక్లేర్ కాలేదు, చాలా డబ్బులు వసూలు చేయడం, ఆర్ఎంపీలందరినీ మీటింగ్ పెట్టి బెదిరించి మంత్లీ మామూలు మాట్లాడుకుంటే వారిని ఇచ్చాం. అట్లా జరిగింది. అంటే ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పెట్టుకున్నారు ఇద్దరు ఆఫీసర్లు, రవీంద్ర గారు టైంలో వాళ్ళిద్దరు ఎవరు పేర్లు నేను చెప్పానండి, అదొకటి అడగొద్దు. అంటే మిలిటెంట్స్తో పెట్టుకున్నారా లేదా వేరే వాళ్ళతో? మిలిటెంట్స్, కొద్దిమంది, ఒక లేడీ ఉందని అట్లా. వాళ్ళిద్దరు సస్పెండ్ అయ్యారా? రిమూవ్డ్ ఫ్రమ్ ద సర్వీసెస్. డీజీ గారు సీరియస్ తీసుకున్నారు అప్పుడు. ఓకే. అంటే మీరు సొసైటీకి సంబంధించి వాళ్ళు మీ శిష్యులు తప్పు చేసే కాపాడారు, కానీ ఇలాగా ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే సపోర్ట్ చేయలేదు. 100% చేయాలి. ఓకే. ఇప్పుడు మీ శిష్యులు చాలామంది చెప్తున్నారు, మాకు అలాంటి ఆఫీసర్ లేరు, సపోర్ట్ మీ సొసైటీకి చేసాం, కానీ మా ఇంత ఇష్యూలో మమ్మల్ని సస్పెండ్ చేసి మా కెరీర్ని ఒక విధంగా స్పాయిల్ చేశారు, ఇటువంటి మమ్మల్ని కాపాడే ఆఫీసర్ లేరు అంటున్నారు. అది కరెక్ట్ అంటారా? నాకు తెలిసిన మటుకు ఇప్పుడున్న ఆఫీసర్లకు గతంలో ఉన్న ఆఫీసర్కి అదే తేడా కనిపిస్తుంది. మంచి వస్తే ఓన్ చేసుకుంటారు, చెడు వస్తే తోసేసే రకాలే కనబడుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారండి? ఇప్పుడు వాళ్ళు చేసేది 5 ఆఫీసర్ సస్పెండ్ అయ్యి వాళ్ళ కెరీర్ స్పాయిల్ చేశారు. అది వాళ్ళ గ్రౌండ్స్ ఎందుకు చేశారో ఏందో నాకైతే తెలియదు. నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది అంటే వాళ్ళకి సస్పెండ్ కాకుండా ఇంకేదైనా పనిష్మెంట్ ఇవ్వడమో, వార్నింగ్ ఇవ్వడమో, ఎందుకు చేశారు ఎంక్వైరీ చేసి వీళ్ళు నిజంగా డబ్బులు సంపాదించినరా, ఇండ్లు ఉన్నాయా, నయంతో పర్సనల్ బెనిఫిట్ ఏమైనా పొందినరా అంటే దాని విషయంలో యాక్షన్ తీసుకుంటే తప్పు లేదు. కానీ నాకు పేపర్ల ద్వారా తెలిసింది ఏంటంటే ఎలాంటి విచారణ లేకుండానే అలిగేషన్స్ వచ్చిన దాని మీద, అంటే లీగల్గా సివిల్ కోడ్ ప్రకారం అలిగేషన్ మీద కూడా సస్పెండ్ చేయొచ్చు, తర్వాత విచారణ తర్వాత ఏం లేదంటే మళ్ళీ చేసుకోవచ్చు, రిక్రూట్ చేసుకోవచ్చు. కానీ అంటే ఇటువంటి ఆఫీసర్ని ఒక మొరాలిటీ దెబ్బతిన్నట్టు అనిపిస్తుంది కదా సస్పెండ్ చేయడం అనేది. రేపు ఉదయం ఇంకా సీరియస్ ఇష్యూ అయినప్పుడు ఎవరి కోసం చేయాలి అనే క్వశ్చన్ కానీ వస్తే చాలామందికి అది వచ్చిందండి. చాలామంది నా దగ్గర పనిచేసిన ఆఫీసర్లు చాలామంది నాతో ఎక్స్ప్రెస్ చేశారు, ఎందుకు చేయాలి సార్. నేను అప్పుడు కూడా చెప్పాను శ్రీనివాస్కి, ఇక్కడ టాస్క్ ఫోర్స్లో ఉన్నప్పుడు అది బాగా ఉరుకులా పరిగెత్తుతుంటే, నువ్వు శ్రీను అప్పటి పరిస్థితి లేదు పోవద్దని కూడా చెప్పాను. ఆ పిల్లాడు వినలేదు. అంటే ఆ శ్రీనివాస్ ఒక్కరు కాకుండా చాలామందికి అంటే ఇప్పుడు మీరు మాట్లాడింది వాళ్ళ గురించి కాబట్టి వాళ్ళ గురించి, తర్వాత మిగతా నా దగ్గర పనిచేయలేదండి. అంటే కొంతమంది నయీం క్యారెక్టర్ని అరెస్ట్ చేయాలన్నప్పుడు కొంతమంది అప్పుడు ఉన్న బాస్లో అతను అరెస్ట్ కాకుండా కాపాడారట. వాళ్ళు ఎవరైనా మీకు ఐడియా ఉందా? నాకైతే ఐడియా లేదు. దినేష్ రెడ్డి గారు ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారట వాళ్ళిద్దరి మీద. ఆ దినేష్ రెడ్డి గారిని అడగాలి. అది హై లెవెల్లో ఏదైతే జరుగుతున్నదో అది మాకు తెలియదండి. నేను ఇప్పుడు నా రోల్ ఎంతవరకు అంటే 2000 వరకే. 2000 వరకు నయం లేడు. 2000 తర్వాత నేను చిత్తూరు వెళ్ళిపోయాను. అవును, నాదంతా రాయలసీమ. 8 సంవత్సరాలు రాయలసీమలే. ఒక్క సంవత్సరం నేను సంగారెడ్డిలో అడిషనల్ ఎస్పీ రిటైర్డ్ అయిపోయాను. అప్పుడు నేనేం పట్టించుకోలే. ఒకటి అనిపించిందండి, మాధవరెడ్డి గారు చనిపోయిన తర్వాత కొద్దిగా నేను చాలా మూడ్ ఆఫ్ అయింది నాకు. ఓకే, నేను ఇక చేయలేకపోయినా ఎవడని చెప్పినా చేయొద్దు అనుకున్నా, నిర్ణయం చేసుకున్నా. ఏ విషయంలో నేను పట్టించుకోకపోతే చెప్తే ఇంటుంటే వాళ్ళు చెప్తే. అంటే మీ మీద మీరు ఎంత మంచి వర్క్ చేశారు ఎస్ట్ డివిజన్లో, మీ మీద కొంచెం ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. మీకు అహంకారం ఎక్కువని, కోపం ఎక్కువని, చెప్పిన మాట వినరు, మీరు ఏమనుకుంటున్నారో మొండిగా వెళ్తారనేది. అట్లేం లేదు. అంటే మీరు ఏదో ఇష్యూ జరిగితే మీరే ఇప్పుడు మీ ఇంటర్వ్యూలో చెప్తున్నారు, మీరు ఒక వెపన్ తీసుకొని ఫారెస్ట్లోకి వెళ్ళిపోవడం, ఇటువంటి ఇష్యూస్ మీరు డేరింగ్గా వెళ్తారని. అది డేరింగ్ అనేది అహంకారం కిందకి రాదండి. అహంకారం అంటే చెప్తే పై ఆఫీసర్ వినకుండా నా పోలీస్ స్టేషన్ మీద నేను ఎట్లా అంటే నా దగ్గర నన్ను కాదని ఇంకో ఆఫీసర్ నా దగ్గర వచ్చి కంట్రోల్ చేసిండంటే ఐ యూస్ టు ఫీల్ ఇన్సల్ట్. అది మా గురువులు నేర్పిన మాట.
ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అయిందంటే ఒక సిఐ రావడం, డిఎస్పీ వచ్చి ఇక్కడ కంట్రోల్ చేస్తున్నారంటే నా ఎగ్జిస్టెన్స్ ఏముంటుంది? నాకు రెండోది ఏంటంటే నా దగ్గర పనిచేసే 3 కానిస్టేబుల్ చంపినరు. వాళ్ళకి ఎంత ధైర్యం అండి అది? అదే వాళ్ళకి ఏమో అంటే డిపార్ట్మెంట్గా చూడకుండా మీకు సొంత కుటుంబ సభ్యుల్లో చూస్తున్నారు కాబట్టి ఆ ఎమోషన్ నేను ప్రొటెక్ట్ ఇవ్వాలి కదా, చేయాలి డెఫినెట్గా. అది ఎమోషన్ అదే సీనియర్ ఆఫీసర్ ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా. మనకు కొంతమంది నేను పారిపోయి ఇంటికాడ కూర్చున్నాను అనుకో, ఒక లీడర్ ఇంటికాడ కూర్చుంటే ఎట్లుంటుంది? కింద సబార్డినేట్ నేను ఎందుకు పోతా అంటాడు. నేను ముందు లీడ్ చేస్తే నా వెనక వస్తాం. అంటే అహంకారం అనేది కరెక్ట్ కాదంట. అహంకారం కాదు, ఇప్పుడు నాకు ఎట్లా కొన్ని ఇన్సిడెంట్స్, ఇప్పుడు మా 2 చిన్ననాయనలు చంపారండి, అది నేను పర్సనల్గా తీసుకోను. ఒక ఆయన సైంటిస్ట్ నిజాం ట్రస్ట్ కింద చెన్నారెడ్డి గారు అని ఆర్ఆర్ ల్యాబ్స్ డైరెక్టర్, ఇప్పుడు CCMBU, ఈ వాజ్ వెరీ ఫేమస్ మ్యాన్, ఒట్టుగానే చంపారు. ఇప్పుడు మీరే చెప్తున్నారు కుటుంబ సభ్యుల్ని చంపినందుకు మావోయిస్టుల మీద పగబట్టారా, లేదా సొసైటీకి వాళ్ళు హాని చేస్తున్నారని వాళ్ళ మీద ఎక్కువగా మీరు యాక్షన్ చేశారు? ఇప్పుడు ఒక కానిస్టేబుల్ చనిపోయాడు అంటే మళ్ళీ అటువంటి కానిస్టేబుల్ దొరకాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలా, సెలెక్షన్ చేయాలా, ట్రైనింగ్ ఇవ్వాలా. అంటే గవర్నమెంట్ మీద ఎంత డబ్బు అనుభవం రావాలంటే చాలా ముఖ్యం అది. అటువంటి కానిస్టేబుల్లను పొట్టన పెట్టుకున్నప్పుడు వాళ్ళని ఏమనాలా? వాళ్ళు ఏం చేశారు? సొసైటీకి నష్టమైతే చేయలేదు కదా. అటువంటి చంపినప్పుడు నేను కొద్దిగా ఓవర్ రియాక్ట్ అయిన మాట కరెక్టే అయిండొచ్చు. కాకపోతే నాకు నేను అలాగే చేయకపోతే కింద నా సబార్డినేట్స్ యొక్క మొరల్ దెబ్బతింటుంది. రేపు ఎక్స్ట్రీమిస్ట్ అనేది కంట్రోల్ కాదు. ఆ రోజు ఆ విధంగా రిస్క్ తీసుకొని చాలామంది ఆఫీసర్లు, నేను అందులో చిన్న పాత్ర అన్నది ఒక భువనగిరి వరకే, స్టేట్లో కూడా చాలామంది ఆఫీసర్లు వాళ్ళు సాక్రిఫైస్ చేశారు. అప్పుడు సాక్రిఫైస్ చేసినందుకు ఇప్పుడు మనం హ్యాపీగా నవ్వుకుంటూ డెవలప్మెంట్ చేసుకుంటూ ఉన్నాం. అంటే మీరు అన్నట్లు ఇప్పుడు హ్యాపీగా నవ్వుతాం అంటున్నారు. పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో మావోయిజం లేదని మీరు ఒప్పుకుంటారా? నాకు 99% లేదు. కొన్ని బార్డర్ లెవెల్ ఏరియా, ఇప్పుడు ఛత్తీస్గఢ్ బార్డర్, ఇటు మన మీరు అన్నట్టు చింతపల్లి, ఏఓబి అవి ఉన్నాయి. అవి కూడా ఎక్కువ రోజులు ఉండదు. ఎందుకంటే వీళ్ళకు బేసికల్గా వాళ్ళు సాయుధ మూమెంట్ మీదనే ఆధారపడి ఉన్నారు. ప్రజా సంఘాలు నిర్మించలేకపోతున్నారు. ప్రజా సంఘాలు లేనప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. ఇంకా మావోయిస్ట్ విషయం పక్కన పెడితే ఇప్పుడు నయీం కేసులో మీ శిష్యులు కొంతమంది సస్పెండ్ అయ్యారు. వాళ్ళు ఆ విధంగా సంపాదించారని నమ్ముతారు? నేను నమ్మనండి. నాకు తెలుసు, ముఖ్యంగా అందరు మిగతా 4 గురించి నాకు తెలియదు మిగతా, కానీ ఈ ఒక్క వ్యక్తి గురించి అయితే తెలుసు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా ముఖం మీద మాట్లాడతాడు. వాళ్ళ పరిస్థితి ఏముంది ఇప్పటికి కూడా నాకు తెలుసు. ఓకే సార్, ఇప్పుడు ఆ వ్యక్తి గురించి పక్కన పెడితే అసలు టోటల్గా కొత్తగా డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి మీరు ఈ ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు? అంటే కోవర్ట్ వ్యవస్థను పెంచాలా, కోవర్ట్ని కోవర్ట్లాగా ఉంచాలా, తర్వాత ఎవరి కోసం ఇంత రిస్క్ ఆపరేషన్ చేస్తే ఏ ఆఫీసర్ సపోర్ట్ లేనప్పుడు ఎందుకు చేయాలి? కోవర్ట్ అనేటోడు ఒక దళము, ఒక మూమెంట్, ఒక సాయుధ దళాలు ఉన్నప్పుడు అందులో నుంచి విన్నోవర్ చేయడం అనేది కోర్ట్ అనేటోడు వ్యక్తిని ఆ విధంగా తీసుకోవచ్చు. అది కాదు, కానీ ఒక ఇన్ఫార్మేటర్ని మాత్రం ప్రతి విలేజ్లో, ముఖ్యంగా రూరల్ ఏరియాలో అయితే వాళ్ళకు అవసరం. ఇన్ఫార్మెంట్ ఎంత టెక్నాలజీ ఉన్నా హ్యూమన్ రిలేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా కావాలంటే మన దగ్గరకు వచ్చినప్పుడు వాడికి ఏం కష్టం ఉంది, ఏ విధంగా రియాక్ట్, ఇట్టి పోసుడు, గ్లాసులో నీళ్ళు ఇచ్చడు, అది కాదు నా ఉద్దేశం. వాడి బాధను షేర్ చేసి వానికి ఏమైనా న్యాయం చేయగలిగితే చాలా మంచిది. అంటే ఇన్ఫార్మేట్ అని మీరు అంటున్నారు, ఇన్ఫార్మేట్ వ్యవస్థ పెంచుకోవడం ఇంపార్టెంట్ అని మీరు అంటున్నారు. కానీ ఇన్ఫార్మేట్ వాడు ఒక పులి, ఆ పులి మీద స్వారీ చేయడం అనేది ఇబ్బంది అని మీ శిష్యులు కొంతమంది చెప్తుంటారు. ఇన్ఫార్మేట్ అందరు ఎందుకు అవుతారండి? ఇప్పుడు మాకు చాలామంది ఇన్ఫార్మేట్స్ ఉన్నారు, చాలామంది. పులి మీద స్వారీ లాంటిది ఇన్ఫార్మేట్ అంటారు. అందరినీ ఆ విధంగా ఈ మన వాళ్ళు క్రియేట్ చేశారు. ఇది ఒక నయీం విషయంలో వాడు ఆ విధంగా తయారైనరు, వాడిని ఆ విధంగా సారీ చేసడం అనేది వీళ్ళ అభిప్రాయం కాదు. అంటే వీళ్ళే పెంచి పోషించారంటారా నయీంని పోలీసు కాదు, ఒక వాడు అడ్వాంటేజ్ తీసుకున్నాడు, వీళ్ళు డిటెక్ట్ చేయలేకపోయారు. నేను పోలీస్ మనిషి అని వాడు క్లెయిమ్ చేసిండు, నాకు ఆయన దగ్గర అని చెప్పుకోవడం, అదే వీళ్ళు లేటుగా గమనించడం, పోలీస్ ఆఫీసర్ల పేర్లు, కొద్దిమంది లీడర్ల పేర్లు చెప్పి ఇటువంటి తప్పు వీళ్ళు గమనించేసరికి చేయి దాటిపోయింది. ఓకే, ఎందుకంటే వాళ్ళు అక్కడ లేరు, అక్కడ ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది.
ఈజ్ అవుట్ ఆఫ్ రీచ్ కదా, ఏదో మాట్లాడతాడు ఏదో చెప్తాడు, కానీ అంత బయట జరిగే విషయాలు వీళ్ళ నోటీసులో రావు కదా. ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్పబోతున్నారండి మీ జూనియర్స్? ఫైనల్గా ఒకటేనండి, ప్రజలకు సేవ చేయాలనుకుంటే కొన్ని సాక్రిఫైస్ నేచర్ అవసరం. ఇప్పుడు డైలీ పోలీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రోజు విలేజ్ విజిట్ చేయడము, రికార్డ్స్ మెయింటైన్ చేయడము, వీళ్ళ మీద బ్యాడ్ యాడ్స్ మీద నిఘా పెట్టడము, మంచోళ్ళకి వస్తే రెస్పెక్ట్ ఇచ్చి. ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని కేసులలో నేను చూశాను, ఒక డబ్బున్న వ్యక్తి పెద్ద ఇన్ఫ్లుయెన్స్డ్ పోతే వాడు ఇమీడియట్ ఇంకా జరుగుతుంది అది. అదే పేదోడు పోయి కంప్లైంట్ ఇస్తే చేయడం లేదు. మరి ఫ్రెండ్లీ పోలీసింగ్ నడుస్తుంది కదండి. ఫ్రెండ్లీ పోలీస్ అది ఓకే పేరుకు, కానీ యాక్షన్లు ఉండాలి కదా ప్రాక్టికల్గా. నేను థియరిటికల్ ఇది ఓకే, ప్రాక్టికల్గా లేదండి. ఇప్పుడు ఒక పెద్ద ఆయన పోయి నా భూమికి కబ్జా అవుతుంది లేకపోతే ఉన్న ఎవడో దొంగ కాయదలు పెడితే ఇస్తే మన వాళ్ళు ఇమీడియట్ రియాక్ట్ అవుతాడు. చిన్నోడు పోతే అది సివిల్ డిస్ప్యూట్ అంటాడు, డిఫరెన్స్ అది. అట్లనే పెద్దోడు దీంట్లో కుక్క పిల్ల పోతే ఇమీడియట్ రియాక్ట్ అవుతాడు. వీడిలో ₹1,00,000 పోతే కూడా ఎవడు మాట్లాడాడు. నీకు 7 కేళ్ళు వచ్చి నేను వీనాను మనబడతాను. అంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన వ్యక్తి ఆడ డబ్బు ఉన్నవాడైనా, పదవి ఉన్నవాడైనా, పవర్ ఉన్నాడైనా, పేదవాడైనా అందరినీ ఒకేలా చూడాలి. వాడు చెప్పిన కంప్లైంట్ శ్రద్ధగా వినాలా, అప్పుడే పోలీస్ ఇట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఇన్ఫర్మేట్ అంటే కొత్తగా తయారు చేయడం కాదండి, నీ మీద నమ్మకం ఉంటే ఎవడైనా ఇస్తాడు ఇన్ఫర్మేషన్. ఈ సార్ దగ్గర న్యాయం జరుగుతుందంటే వాడే ఇస్తాడు. ఒకటి మనం తయారు చేసేది ఏమి ఉండదు, మనం చేసే పనుల బట్టి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనం అంటే ఇన్ఫార్మేట్ వ్యవస్థను జాగ్రత్త చూసుకోవాలి. కానీ పోలీస్ స్టేషన్కి వచ్చిన వ్యక్తికి మర్యాదగా మాట్లాడి న్యాయం చేస్తే వాడికి మనకు ఏదో కృతజ్ఞతాపూర్వకం ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అవును, దొంగలది కానీ ఇంకెవరిది కానీ ఏదైనా నీకు కూర్చున్న దగ్గరనే వాళ్ళు మనకు పోలీసు వాడికి ఒళ్ళంతా కళ్ళు చెవులు ఉంటాయంటే అర్థమైందండి. ఈ సెల్ ఫోన్లు ఒళ్ళు కాదు, ఈ టెక్నాలజీ ఇదొక మనం వాడుతున్నాం మంచి కాదు. ఒళ్ళు కళ్ళు అనేది వీళ్ళే ఇన్ఫర్మేట్ అనేది కొత్తగా మనం తయారు చేసే అవసరం లేదు, ప్రజలే ఇన్ఫర్మేట్స్. ఓకే, ఇప్పుడు ఫైనల్గా మీరు ఏం చేయబోతున్నారు, ఏం చేస్తున్నారు? అంటే ఫైనల్గా రిటైర్డ్ అయ్యి నేను ఇప్పుడు హాయిగా ఉన్నానండి. ఇక్కడ ఉంటాను, మా విలేజ్లో మా ల్యాండ్స్, మా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో తోట ఉంది, ఒక టెంపుల్ కట్టాము, ఒక చెరుకుపల్లి లక్ష్మారెడ్డి ట్రస్ట్ అనేది ఒకటి మా తాతగారి మీద పెట్టి మా భూములన్నీ మేము వాటి ఆక్షన్ పెట్టి ఆ డబ్బంతా మేము ఒక ఫండ్గా క్రియేట్ చేసి ఆ మందిరానికి ఇంకా అక్కడ ఉన్న వేరే డెవలప్మెంట్ యాక్టివిటీస్కు చేయడం అటువంటిది జరుగుతుంటుంది. ఎప్పుడన్నా రిలాక్స్ కోసం నెలకు 2 సార్లు 3 సార్లు విలేజ్లో పోయి ఉంటాను. ఇక్కడ ప్రశాంతంగా ఇప్పుడు ఎన్కౌంటర్లు చేసి రిలాక్స్గా అవుతున్నాను. చాలా ప్రశాంతంగా ఉన్నాను, ఎక్కువ ఏం పట్టించుకోవడం లేదు. నేను కొద్దిమంది ఆఫీసర్లు మాట్లాడతారు, వాళ్ళతో మాట్లాడతాను. సార్, మీ జర్నీ మొత్తం నిజామాబాద్ టు నల్గొండ, నల్గొండ టు నిజామాబాద్ జర్నీ వరకు మీకున్న అనుభవాలని మాకు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. మీ సర్వీసు, మీ సూచనలు ఇప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కావాలని మేము కోరుకుంటున్నాం. ఇది ఈ వారం ఐ డ్రీమ్స్లో రవీందర్ రెడ్డి గారు ప్రత్యేక ఇంటర్వ్యూ. అతను చాలా స్పష్టంగా చెప్తున్నారు, అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా సెకండరీ, కానీ ఫస్ట్ ఇన్ఫార్మేట్ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్. పోలీస్ స్టేషన్కి వచ్చిన వ్యక్తికి డబ్బు ఉన్నవాడైనా పేదవాడైనా ఎవరైనా ఒకేలా చూడాలి. వచ్చిన ప్రతి కంప్లైంట్ని ఎఫ్ఐఆర్ కట్టాలి. కట్టిన తర్వాత వచ్చిన వ్యక్తికి మర్యాదగా మాట్లాడితే ఆ ఇన్ఫార్మేట్ ఆటోమేటిక్గా వస్తుందని అతనుకున్న అనుభవాలు చెప్పారు. ఇది ఈ వారం ఐ డ్రీమ్స్లో క్రైమ్ డైరీస్ మురళీధర్. వచ్చే వారం మరో సిన్సియర్ ఆఫీసర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు